ఉమ్. ఇన్ని కోర్సెస్ బయట ఉండగా మనం దీనికే ఎందుకు వెళ్తున్నాము అన్న కాన్సెప్ట్ మీద లాస్ట్ వీక్ ఒక చిన్న ఇంట్రడక్టరీ టాక్ లాగా మాట్లాడుతూ ఉన్నాను. అయితే కొంత బ్యాక్గ్రౌండ్ మనం దీనికి వేసుకుని మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే సరైన కాంటెక్స్ట్లో మనం నేర్చుకోకపోతే మనం అసలు పాయింట్ని మిస్ అవుతాం. సో మనం ఆ కాంటెక్స్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో నేను ఆ కాంటెక్స్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నా. ఓకే, అయితే జనరల్గా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఎట్లా చూస్తాము అంటే దేవునితో మనం డైరెక్ట్గా మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు దేవుడు మనం ఉంటాము, ఒక బిలీవర్ ఉంటాడు. బైబిల్ ద్వారా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దేవునితో మనం ప్రార్థన చేస్తాము, దేవుడు మనకి ఆన్సర్ ఇస్తాడు అని ఇది ప్రేయర్ చేస్తాము, దేవుడు బైబిల్ ద్వారా మనకు ఆన్సర్ చేస్తాడన్నది మనకి జనరల్గా తెలిసిన విషయం. కానీ ఇది కరెక్ట్ అప్రోచ్ అంటే కాదు. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే బైబిల్లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు 66 బుక్స్ ఉన్నాయి. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. నాకు ఎవరన్నా కొంచెం బైబిల్ చదివి సహాయం చేయగలిగే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. వీ కెన్ ఈజీలీ వర్క్ ఇట్ అవుట్. యా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సో పూర్వకాలం ప్రవక్తలతో మాట్లాడాడు. ఈ దినముల అంతములో దేవుడు యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడాడు. సో ప్రాఫిట్స్ ఉన్నారు, ప్లస్ యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. వీళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఒక క్రిస్టియన్ ఉంటే ఈ క్రిస్టియన్తో దేవుడు డైరెక్ట్గా చేయట్లే, వీళ్ళ ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. వీళ్ళ ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తున్నాడు అని అంటే మళ్ళీ ఇదంతా అంటే ఇవన్నీ దీన్నే మనం ఏమన్నామంటే బైబిల్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. వీళ్ళందరూ డైరెక్ట్గా మనతో మాట్లాడట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినవి రాశారు, కొంతమంది వాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళు రాశారు, కొంతమంది వాళ్ళు చెప్పినవి వాళ్ళే రాశారు, కొంతమంది ప్రవక్తలు కావచ్చు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు మత్తయ్య, లూకు, మార్కు, జాన్ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. కొంతమంది ప్రవక్తలు వాళ్ళు చెప్పినవి వాళ్ళే రాశారు, కొంతమంది ప్రవక్తలు చెప్పినవి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఇర్మియా పక్కన ఉన్న అతను అవి రాసుకుంటూ వచ్చారు. సో వీళ్ళు రాసిన ఈ బైబిల్ అంటే ఈ 66 బుక్స్. ఈ అన్ని బుక్స్ అయినా అంటే మళ్ళీ దీంట్లో అన్ని బుక్స్ కాదు, కొన్ని లెటర్స్ ఉన్నాయి. కొన్ని ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్లో మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దేవుడు వీటి ద్వారా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వీటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ 66 పుస్తకాలు కూడా ఒక టైం పీరియడ్లో రాసినవి కాదు. ఓల్డెస్ట్ బుక్ 1445 BC సుమారుగా రాస్తే, లేటెస్ట్ బుక్ దగ్గర 100 AD లో రాసింది. ఆల్మోస్ట్ ఒక 1500 years గ్యాప్లో రాసింది. ఇది రాసినప్పుడు కూడా ప్రతి బుక్, మనం ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక బుక్ మనం తీసుకుంటే ఈ బుక్కి ఒక ఆథర్ ఉన్నాడు. ఈయన ఒక కాలానికి సంబంధించినోడు, ఒక టైంకి సంబంధించినోడు. ఈయనకి సాహిత్య శైలి, ఆయనకు తెలిసిన లిటరేచరు, ఆ టైంకి సంబంధించిన లిటరేచర్ ఉంటుంది.
ఆయనకు సంబంధించిన నాలెడ్జ్ బేస్ ఉంటుంది, అంటే జ్ఞానం ఉంటుంది. ఈయన ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఈయన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈయన ఎట్లా ప్రేరేపిస్తున్నాడు? ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒక వ్యక్తికి కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఉన్నారు, వాళ్ళకి ఏదో సమస్య ఉంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు, వీళ్ళు ఒక టైంకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఒక భాష మాట్లాడేవాళ్ళు, లిటరేచరు, వీళ్ళకుండే నాలెడ్జ్ బేస్ వేరుగా ఉంటుంది. సో దేవుడు ఈయన్ని ప్రేరేపించి ఈయన ద్వారా వీళ్ళకున్న కాంటెక్స్ట్లో, అంటే సందర్భం, ఈ కాంటెక్స్ట్లోకి ఒక బుక్ రాస్తున్నాడు. ఇట్లా 40 మంది ఆథర్స్ 66 సందర్భాల్లో పుస్తకాలు రాశారు. 40 మంది ఆథర్స్ 66 సందర్భాల్లో పుస్తకాలు రాశారు. అది కూడా టైమింగ్ ఎంత? 1500 years టైమింగ్. సో వీళ్ళు ఈ అప్పుడెప్పుడో రాసిన ఈ పుస్తకాల్ని, ఈ టైం స్పాన్లో రాసిన ఈ పుస్తకాల్ని మనం ఏం చేస్తున్నామంటే 2021లో చదువుతున్నాం. అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రోమా పత్రిక ఉంది. రోమా పత్రిక దగ్గర దగ్గర రోమన్స్, బుక్ ఆఫ్ రోమన్స్ అన్నది 45 ADలో రాశారు, క్రీస్తు శకం 45వ సంవత్సరం. ఇది ఎందుకు రాయాల్సి వచ్చిందయ్యా అంటే పెంతెకోస్తు దినం రోజున కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారారు, కొంతమంది జూయిష్ క్రిస్టియన్స్గా మారారు. వీళ్ళు రోమ్కి వెళ్ళి వీళ్ళు చర్చ్ స్టార్ట్ చేసుకున్నారు. రోమ్కి వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేసుకున్నారు. ఈ చర్చ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఈ జూయిష్ క్రిస్టియన్స్కి కొంతమంది అన్యులు, జెంటైల్ క్రిస్టియన్స్, వీళ్ళు యాడ్ అవుతా వచ్చారు. ఇది సెకండ్ ఫేజ్ రోమ్ చర్చ్లో. దీంట్లో వీళ్ళది మెజారిటీ ఉండింది, వీళ్ళది మైనారిటీ ఉంది. ఈ టైంలో ఏం జరిగిందంటే క్లౌడియస్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే రోమా ప్రభుత్వంలో ఉన్న యూదులందరినీ తరివేశాడు. తరివేసినప్పుడు కేవలం జెంటైల్స్ నుంచి వచ్చిన క్రిస్టియన్స్ మాత్రమే మిగిలిపోయారు. ఇది థర్డ్ ఫేజ్. ఇది ఫస్ట్ ఫేజ్. ఈ క్లౌడియస్ చక్రవర్తి చచ్చిపోయిన తర్వాత నీరో చక్రవర్తి వచ్చాడు. నీరో చక్రవర్తి వచ్చి ఏం చేశాడంటే యూదులు బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎకానమీ ఫ్లరిష్ అవ్వట్లేదు, సో యూదుల్ని వెనక్కి పిలిచాడు. వెనక్కి పిలిచినప్పుడు యూదులు చాలా తక్కువ మంది వెనక్కి వచ్చారు, దాంట్లో క్రైస్తవులు కూడా తక్కువ మంది వచ్చారు. ఈసారి ఏమైపోయింది? ఫోర్త్ ఫేజ్లో జూయిష్ క్రిస్టియన్స్ ఏమో మైనారిటీ అయిపోయారు, జెంటైల్ క్రిస్టియన్స్ ఏమో మెజారిటీ అయిపోయారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవలను అడ్రస్ చేస్తా 45 ADలో వీళ్ళని ఎప్పుడు చూడని పాలు వీళ్ళకి లెటర్ రాశాడు. సో పాలు రాసిన లెటర్ వీళ్ళకి. ఈ లెటర్లో నుంచి మనం ఏం చేస్తాము అంటే సిద్ధాంతాన్ని, డాక్టర్ని, క్రిస్టియన్ డాక్టర్ని బయటకు తీయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది ఎప్పుడు? 2021లో రాస్తున్నాం. మనకి సాధారణంగా ఈ కాంటెక్స్ట్ని మనం మైండ్లో పెట్టుకోం. ఈ కాంటెక్స్ట్ని మైండ్లో పెట్టుకోకుండా ఇప్పుడు సపోజ్ నాకేదో ప్రాబ్లం ఉంది, మా ఇంటి పక్కనోడో లేకపోతే మా ఇంట్లో వీధిలో చివరు ఉన్నాడు నన్ను ఏదో గొడవ చేస్తున్నాడు, నా ఆస్తిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, నాది ఏదో ప్రాబ్లం అనుకుందాం. అట్లాంటిది నేనేం చేస్తానంటే రోమా పత్రిక 8వ అధ్యాయం తీసి ఏం చేస్తానంటే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వాడు ఎవడు లేడు, మా దేవదూతలైనా, ప్రధానులైనా, మరణమైనా, జీవమైనా, ఎత్తైనా, లోతైనా, ఉన్నవైనా, రాబోయినైనా ఏది కూడా క్రీస్తు యేసు నందులు ఉన్న ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపలేదు. కాబట్టి దేవుడు ప్రేమ నుంచి నన్ను ఎవడు దూరం చేయలేడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు ప్రేమ నాకు తోడుగా ఉంది. వాడు నా ల్యాండ్ని కబ్జా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు నాకు అడ్డం పడతాడు అని నేను అది చదువుకుంటా.
అది చదువుకుని ఏం చేస్తానంటే అసలు అది ఎందుకు రాశాడు, ఏ సందర్భంలో రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు అన్నది మైండ్లో పెట్టుకోకుండా నేను చదువుతున్న దాన్ని డైరెక్ట్గా నా లైఫ్లోకి నేను అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటా. ఇక్కడ చాలాసార్లు మనం పొరపాటు పడతాము అన్నది నేను మీతో ఇంతకు ముందు చెప్పాను. నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తం చేయగలను, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా అన్న పాట. ఇప్పుడు హైదరాబాద్లో వెరైటీగా ఏం చేస్తారంటే జుట్టు పెంచేసుకుంటారు, గిటార్ వేసుకుంటారు, ఒక జాజ్ కిట్ పెట్టుకుంటారు, జయం జయం యేసులో నాకు జయం 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 అని కొడతా ఉంటారు. ఈ దేంట్లో జయవురా నీకు అంటే ఆ జయం ఏంటో తెలియదు, కాకపోతే మ్యూజిక్ బాగుంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉంటారు. మీకు ఒక పాట తెలుసా? అదేంటంటే నాలోని ఆశ జ్యోతి నీవే. అంత పెద్ద సింగర్ని కాదు, మీకు గుర్తొస్తారు పాడుతున్నా. ఈ పాటకు బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? ఒక చర్చిలో ఒక క్వైర్ గ్రూప్ ఉన్నారు. ఈ క్వైర్ గ్రూప్కి లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ లీడరు ఆ క్వైర్ గ్రూప్లో ఆశా జ్యోతి అని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈయన ఎంత భయపడ్డాడు అంటే, పైగా క్వైర్ లీడర్ కదా, మళ్ళీ అటు ఇటు తేడాలు వస్తే ప్రాబ్లం అవుతుందని ఆయన ప్రేమను వ్యక్తం చేయడానికి పాట రాశాడు. నా హృదయ ఆలయాన నివసింపుమా అనుకుంటా ఆ ప్రేమని దేవుడు ప్రేమని మిక్స్ చేసి, మీకు ఇదే ఛాయలో సినిమా పాట కూడా ఉంది. బాలసుబ్రహ్మణ్యం క్రిస్టియన్ పాట పాడాడు, సినిమా పాట పాడాడు, 2 పాటలు పాడాడు. ఈ సినిమా ఈ స్టోరీ మీదే తీసింది. నాకు ఇది తెలియక నాకు చాలా ఇష్టం ఈ పాట పాడుతూ ఉంటే నన్ను ఒక పాస్టర్ గారు అడిగారు, బ్రదర్ మీకు ఆ పాటకి వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుసా, సందర్భం తెలుసా అని. తెలియదండి అన్న. ఆయన చెప్పాడు నాకు ఈ స్టోరీ అంతా, ఇట్లా జరిగింది ఆ అమ్మాయికి. సో ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్లో కూర్చుంటారు ప్రేయర్లో కూర్చుని బైబిల్లో ఉన్న వాక్యాలు ఎత్తుకుని దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించేవాడు అని ఇప్పుడు మనం ఆ వచనాలు తీసుకుని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మనతో అట్లానే మాట్లాడుతున్నాడా అన్నది చూడాలి అంటే మనకి కొంత బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం అవ్వాలి. నేను మీతో ఈరోజు కొంచెం సెక్యులర్ బ్యాక్గ్రౌండ్లోకే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నన్ను ఏరియాలో కొంచెం మన్నించి మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను కొంచెం సెక్యులర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను. రైట్, ఓకే. నేను మీకు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ మీకు ఒక హిస్టారికల్ టైమ్ పీరియడ్స్ని నేను మీకు చూపిస్తా వచ్చా కదా. ప్రీ హిస్టారిక్ టైం అని. ప్రీ హిస్టారిక్ టైము క్లాసికల్ ఎరా అంటారు, మిడిల్ ఏజెస్కు సంబంధించిన ఎరా, ఎర్లీ మోడర్న్ ఎరా అని. సో ఇది మనకి కొంచెం అంటే టైం ఇమ్మోరియల్ నుంచి, అంటే ఎప్పుడు అంటే పూర్వకాలం నుంచి మానవుడు ఎప్పటి నుంచి వచ్చాడు అనేది దగ్గర వీళ్ళు ఏమంటారంటే 2000 మిలియన్ ఇయర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల దాకా ప్రీ హిస్టరీ కింద తీసుకుంటారు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 476 సంవత్సరం దాకా క్లాసిక్ ఎరా కింద తీసుకుంటారు. అంటే హిస్టరీని దీన్ని సెట్ చేసుకుంటా వచ్చిన వాళ్ళు. ఒక్క నిమిషం, జస్ట్ ఎ మినిట్. అయితే మిడిల్ ఏజెస్ అంటే క్రీస్తు శకం 476 సంవత్సరం నుంచి 1450 సంవత్సరం దాకా మిడిల్ ఏజెస్ అన్నారు. 1450 సంవత్సరం నుంచి 1750 సంవత్సరం దాకా ఎర్లీ మోడర్న్ ఎరా అన్నారు. 1750 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఉన్నది దీన్ని ఏమంటారంటే ప్రస్తుతం ఉన్న మోడర్న్ ఎరా, మనం ఉన్న సంవత్సరం. అంటే దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు బైబిల్ ఓల్డెస్ట్ బుక్ ఎప్పుడని చెప్పాను, ఆల్మోస్ట్ 1445 బీసీ. ఇది ఎప్పుడో సమ్వేర్ ఇక్కడ 1445 బీసీ దగ్గర స్టార్ట్ అయితే
ఇక్కడికి వచ్చేటప్పటికి 600 అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే యెషయా గ్రంథం వచ్చేదాకా ప్రీ హిస్టరీ అని అన్నారు. ఇప్పుడు యెషయా గ్రంథం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని బైబిల్ మొత్తం ఎక్కడితో అయిపోయింది? ఆల్మోస్ట్ 100 ADతో అయిపోయింది. 100 ADతో అయిపోయింది. 100 ADతో బైబిల్ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర 329 ADలో మనకి బైబిల్ క్యానన్ అంటే ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటి, న్యూ టెస్టిమెంట్ ఏంటి అన్నది ఫైనలైజ్ అయిపోయింది. అది కూడా ఓల్డ్ క్లాసికల్ ఎరాలోనే ఉంది. చూడండి, 474 సంవత్సరాలు 475 AD లోపలే ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక అక్కడ నుంచి దెర్ ఈజ్ ఎ వాస్ట్ అమౌంట్ ఆఫ్ టైం. ఈ బైబుల్ని మనం ఇక్కడ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ మన మైండ్, మన ఆలోచన విధానం, మన మనోవికాసం, ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకాలు, మనం ఆలోచించే విధానాన్ని ప్రభావితం చేసిన అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ని మనం కొంచెం ఆలోచించకపోతే, ఎందుకు అంటే ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం అనుకోండి, లేకపోతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను లాస్ట్ టైం కూడా నేను ఇదే క్వశ్చన్ అడిగినట్టున్నా. మాట్లాడే వ్యక్తి యొక్క నాలెడ్జ్ బేస్ని బట్టి మాట్లాడతారా, వినేవాడి యొక్క నాలెడ్జ్ బేస్ని బట్టి మాట్లాడతావా? వినేవాడిది, అంతే కదా. ఇప్పుడు మనం సండే స్కూల్ వాళ్ళకి చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ సండే స్కూల్ వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఇదే లెవెల్లో చెప్పం. ఎందుకు చెప్పం? వాడి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, వాడి యొక్క అండర్స్టాండింగ్ కావచ్చు, అంత లెవెల్లో ఉండదు. వాడికి ఏ లెవెల్లో అర్థమవుద్దో మనం ఆ లెవెల్లో మాట్లాడతాం. ఇప్పుడు బైబిల్లో దేవుడు కొంతమంది ఆథర్స్ ద్వారా అక్కడున్న కొంతమంది ప్రజానికానితో దేవుడు మాట్లాడిన టైం అంతా ఎక్కడ? మ్యాక్సిమము ఈ ఏరియాకు సంబంధించింది. ఈ టైం పీరియడ్లో ఉంది బైబిల్ మొత్తం. ఏది మొత్తం మనం తీసుకుంటే బైబిల్ మొత్తం ఈ టైం పీరియడ్లోది. మనమేమో ఇక్కడ ఉన్నాం. సైన్స్ ఎక్కడి నుంచి డెవలప్ అయింది? సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఆల్మోస్ట్ కొంచెం ఇక్కడ మనం అది చూద్దాం, దాని గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు మనకున్న మెచ్యూరిటీ లెవెల్స్, మనకున్న మనోవికాసం కావచ్చు, మనం పరిస్థితుల గురించి మనకున్న అవగాహన కావచ్చు, మన లెవెల్స్ కావచ్చు, ఇక్కడ జనాలకి ఉన్న ఈ 66 పుస్తకాలు రాసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మానవుడి యొక్క మైండ్, వాడి యొక్క ఆలోచన ఇదంతా అంటే చాలా మార్పులు, చాలా రకాలైన చేంజెస్లోకి వచ్చింది. మనం ఈరోజు ఏవై ఉన్నామో ఈ హిస్టరీలో నుంచి జరిగిన ప్రతి సందర్భం యొక్క ఎఫెక్ట్, ద సమ్ టోటల్ కదా, SUM సమ్ అంటారు. అంటే ఇక్కడ జరిగినవన్నీ మనం యాడ్ చేసుకుంటా వస్తుంటే ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఇక్కడ మన మైండ్ మీద ఉంటుంది. మనకి వాట్సాప్ అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఈమెయిల్ అంటే మనకు తెలుసు, మనకి కొన్ని పర్సెప్షన్స్ మనకు అర్థమైపోతాయి. వైరస్ అంటే పెద్దగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి రాసిన ఈ బైబిల్ ద్వారా ఇంత టైం గ్యాప్లో నుంచి మైండ్ చేంజ్ అయ్యకుండా వచ్చిన మానవుడితో దేవుడు మాట్లాడాల. ఈ ఏరియాలో ఉన్న మనము ఈ ఏరియాలో రాసిన వాళ్ళకి రాసిన సమాచారాన్ని మనం డీకోడ్ చేయాల. డీకోడ్ చేసి దీన్ని మన లెవెల్కి తీసుకొచ్చి మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ టఫ్ టాస్క్. సో మనకి ఏమైంది ఇప్పుడు? మనకి అసలు మన మైండ్ ఎన్ని రకాలుగా చేంజ్ అవుతా వచ్చింది, వాట్ వీఆర్ టుడే అన్నది మనకే పూర్తిగా తెలీదు. ఇప్పుడు రినైజాన్స్ మూమెంట్ అన్న పాయింట్ నేను మాట్లాడాను అనుకోండి,
మనలో చాలా మందికి రినైజెన్స్ అంటే ఏంటో తెలియదు. మనకు మహా తెలిస్తే ఏం తెలుసు అంటే 500 సంవత్సరాల క్రితమో 600 సంవత్సరాల క్రితమో ప్రొటెస్టెంట్ మూవ్మెంట్, రిఫర్మేషన్ మూవ్మెంట్ గురించి కొంత తెలుసు, ఏది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో. ఆ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ గురించి కూడా చాలా మందికి చాలా తెలియదు. సరే, ఓల్డ్ హిస్టరీ పక్కన పెట్టేయండి, చర్చ్ హిస్టరీలో ఏం మార్పులు అవ్వకుండా వచ్చినాయి నేను ఎక్కడో వినుంటాను. నా ముందు ఒక పాస్టర్ గారో లేకపోతే ఒక చర్చిలోనో ఒక సేవకుడో నన్ను దేవుళ్ళలోకి నడిపించాడు. ఆయన నాకు రక్షణ అంటే ఏంటో చెప్పాడు, ఆయన నాకు విమోచన అంటే ఏంటో చెప్పాడు, ఆయన నాకు బైబిల్ చదవటం అంటే ఏంటో చెప్పాడు, నేను ఎలా బ్రతకాలో దేవుళ్ళో అన్నది ఆయన నాకు చెప్పాడు. ఆయనకెవరో చెప్పుంటారు. ఇప్పుడు ఆయనకున్న ఆలోచన కూడా కరెక్టేనా? నేను లాస్ట్ టైం ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? మనం ఎవరు పరలోకానికి వెళ్ళట్లేదు, పరలోకమే మన దగ్గరకు వస్తుంది. ఇప్పటికీ క్రైస్తవత్వంలో 2 ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు. పరలోకానికి వెళ్ళిపోతాం అనేవాళ్ళు, లేదు ఇది అర్థం చేసుకుని లేదు పరలోకం మన దగ్గరికే వచ్చుద్ది అన్నవాళ్ళు. ఉట్టి చెప్పుల దగ్గర నేను ఒక్క పాయింట్ ఎత్తగానే మనకెంతమందికి ఎన్ని డౌట్స్ వచ్చినాయి చూడండి. ఎందుకు? చర్చ్ హిస్టరీలో కూడా, సెక్యులర్ హిస్టరీ పక్కన పెట్టిన చర్చ్ హిస్టరీలో కూడా అంటే క్రైస్తవుడి యొక్క ఆలోచన, బైబిల్ని ఎలా అనలైజ్ చేశాడు, వాడు ఎలా తర్కించాడు, ఎలా లాజిక్ అప్లై చేశాడు అన్న బ్యాక్డ్రాప్ కూడా మనకు తెలియనప్పుడు మనకు ముందు మనకు చెప్పినోడు కావచ్చు, ఆ ముందు అతనికి చెప్పినోడు కావచ్చు, ఆ ముందు అతనికి చెప్పినోడు కావచ్చు, దేవుడిలో ఎంత సిన్సియర్గా ఉన్నా వాడి తర్కము, వాడి యొక్క లాజిక్లో ఏదన్నా చిన్న ఫాల్ట్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఎవరైతే సమాచారాన్ని తీసుకొచ్చారో, నన్ను క్షమించండి వాడు అన్న మాట వాడేశాను, అతని లాజిక్లో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందనుకోండి. ఎందుకు ఉంది అని అంటే, నా జీవితమే నాకు ఒక ఎగ్జాంపుల్. నేను ప్రభువులోకి వచ్చిన దగ్గర నుంచి నేను చాలా మందిని దేవుళ్ళలోకి నడిపించా. కానీ నేను ప్రభువులో వచ్చినప్పుడు స్టార్టింగ్ నేను బైబిల్ని అర్థం చేసుకుని డాక్టర్నల్గా నాకున్న స్టాండ్, ఇప్పుడు నేను బైబిల్ని అర్థం చేసుకుని డాక్టర్నల్గా నాకున్న స్టాండ్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో అప్పుడు నేను చెప్పినప్పుడు నేను వాళ్ళకి అంటే నేను నాకున్న రాంగ్ పర్సెప్షన్లోనే చెప్పుకుంటూ వెళ్ళాను. నేను తర్వాత ఏం చేశాను, అరే నేను ఇక్కడ తప్పు చేశాను, ఇది కరెక్ట్ చేసుకోండి అని నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకుని, నేను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నానో నేను వాటన్నిటిని నేను మళ్ళీ చర్చిలో కూడా నేను సరి చేసుకుంటూ వస్తున్నా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. దశమ భాగం గురించి నేను చాలా విపరీతంగా చెప్పడం మొదలుపెట్టా. మలాకి 3:10లో దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు దొంగడు అవుతావు అన్న పాయింట్ మా చర్చిలో కార్డులు ఉంటాయి, కవర్లు ఉంటాయి, కవర్ల మీద రాసి ప్రింట్అవుట్ చేసి దశమ భాగం మీద చాలా క్లియర్గా చెప్పాను. కానీ నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. స్టాన్లీ గారు సౌండ్ డాక్టర్ సెమినార్లో దాని గురించి మాట్లాడినప్పుడు దేవుడు నాకు కళ్ళు తెరిచాడు. ఏంటి అంటే, ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగమేమో మోరల్ లా అంటారు, నైతికమైన విలువల్ని చెప్పే పార్ట్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం లాలో 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి మోరల్, నైతికమైన దీనికి సంబంధించింది. రెండవది సెరిమోనికల్, అంటే ఆచారపరమైన బలార్పణలు కావచ్చు, ఏవేవి అర్పించాలి, ఏ టైంలో అర్పించాలి, ఎట్లా అర్పించాలి అనేది సెరిమోనికల్. మూడవది వాళ్ళ ల్యాండ్కి సంబంధించింది, అంటే దీన్ని ఏమంటారంటే ఇంకొక రకంగా నేషనల్, అంటే మనకి రాజ్యాంగం ఎట్లుందో అట్లాంటిది. ఇప్పుడు దీంట్లో 10 కమాండ్మెంట్స్ ఇవన్నీ వస్తాయి, దీంట్లో సాక్రిఫైజెస్ వీటి గురించి వస్తాయి, దీంట్లో టైథింగ్ గురించి, జూబ్లీ సంవత్సరం గురించి, వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళకున్న అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు పాటించాల్సిన దాని గురించి ఉన్నాయి. యేసు ప్రభు ఏం చేశాడంటే దీన్ని కొట్టేశాడు. ఎందుకు అంటే ఆయన బలి అయిపోయాడు కాబట్టి ఇది లేదు, ఇప్పుడు మనం బలి అర్పించాల్సిన పని లేదు. దీని విలువల్ని దేవుడు ఏం చేశాడంటే పెంచాడు. నువ్వు మర్డర్ చేస్తేనే కాదు, ద్వేషించినా కానీ నువ్వు నీ సహోదరుని నువ్వు మర్డర్ చేసినట్టే. దీన్ని కొట్టేయాల దేవుడు, దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేశాడు. ఈ పార్ట్ ఇంకా పెరిగింది. నువ్వు వ్యభిచారం చేస్తేనే కాదు,
నీ పక్కనున్న అంటే స్త్రీని నువ్వు తప్పుడు చూపుతో చూసినా నువ్వు వ్యభిచరించినట్టే. దీన్ని కొట్టేలా దీన్ని పెంచేశాడు. ఇది కేవలం ఈ పార్ట్, ఇది కేవలం ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, వీటికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇది చెల్లుద్ది, ఇది మనకు చల్లదు. ఎందుకు అంటారా? ఈ టైతింగ్ కాన్సెప్ట్ ఏంటనుకుంటున్నారు? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో 11 గోత్రాల వాళ్ళకి దేవుడు ల్యాండ్ డివైడ్ చేశాడు. లేవీలకి ల్యాండ్ ఇవ్వలా, ఫిజికల్ ప్రాపర్టీ ఏమి ఇవ్వలా లేవీలకి దేవుడు. ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయమన్నాడంటే కేవలం ఆలయంలోనే, మందిరంలోనే పని చేయమన్నాడు. వాళ్ళు యాజకులు కేవలం టెంపుల్లోనే పని చేయాలి, వాళ్ళు వెళ్ళి బయట పని చేయడానికి లేదు. మరి వాళ్ళకి ఫుడ్ ఎట్టా, భోజనం ఎట్లా? సో దేవుడు ఏమన్నాడంటే, అరే వీళ్ళ ఆస్తి కూడా మిగతా 11 గోత్రాలు మీరు అనుభవిస్తున్నారు కదా, వీళ్ళేమో మామూలు పని చేసి జీవనాధారాన్ని సంపాదించుకునే ఛాన్స్ వాళ్ళకి లేదు కదా, వీళ్ళు మందిరంలోనే పనిచేయాలి కదా. ఏ పదాలు వాడాడు దేవుడు మలాకి గ్రంథంలో? ఏమంటాడు తెలుసా? మందిరంలో ఆహారం ఉండునట్లు మీ దశమ భాగాన్ని తీసుకురండి అన్నాడు. మందిరంలో ఎవరు పనిచేస్తున్నారు? లేవీయులు. మందిరంలో ఆహారం ఉండినట్లు మీ దశమ భాగం తీసుకురండి, తీసుకురాకపోతే మీరు దొంగలు అన్నాడు. దాంతోపాటు 7 సంవత్సరాలకు ఒకసారి మీరు పంట యుద్ధం చెప్పాడు, 50 సంవత్సరాలకు ఒకసారి జూబిలీ చేయమని చెప్పాడు. వాళ్ళు ఇజ్రాయేలీ దేశంగా వాళ్ళు పాటించాల్సిన కొన్ని పద్ధతులు చెప్పాడు. అయితే పాత నిబంధన కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? పాత నిబంధన కాలం ఎట్లా వచ్చింది, ఎక్కడ దాకా ఉంటుంది? ఇప్పుడు మనకి బైబుల్ తీసుకుంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంటాం, న్యూ టెస్టిమెంట్ అంటాం. దీంట్లో ఏముంటాయి? గాస్పల్స్ ఉంటాయి. ఈ గాస్పల్స్ దగ్గర యేసు ప్రభు శిలువ మరణం ఉంటుంది. దాని తర్వాత నుంచి యాక్ట్స్ కదా, అపోస్తుల కార్యాలు ఇట్లుంటాయి, అంతే కదా. ఇప్పుడు పాత నిబంధన కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంది? ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ దాకా. ధర్మశాస్త్రం అప్పుడు దాకే కదా. కృపాకాలం ఎక్కడి నుంచి స్టార్ట్? సంఘం చర్చ్ ఎక్కడి నుంచి స్టార్ట్? గ్రేస్ పీరియడ్ ఇక్కడ నుంచి స్టార్ట్. సో మీకు అపోస్తుల కార్యాల దగ్గర నుంచి ఎక్కడైనా కానీ పెద్దల్ని పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలో చెప్పాడు, స్త్రీలకు చెప్పాడు, పురుషులకు చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు, భర్తలకు చెప్పాడు, భార్యలకు చెప్పాడు, చాలా చెప్పాడు. ఇక్కడ నుంచి ఎక్కడైనా కానీ దశమ భాగానికి సంబంధించిన టీచింగ్ మనకు బైబిల్లో ఉంటుందా? ఉండదు. యేసు ప్రభు దశమ భాగం గురించి గాస్పల్స్లో మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు 10th పార్ట్ గురించి. కానీ ఇది ఏ కాలం? ఇది ధర్మశాస్త్రం ఇంకా ఉంది కదా. ధర్మశాస్త్రం ఎప్పుడు సంపూర్ణమైంది లేకపోతే కొట్టివేయబడింది? సిలువ అప్పుడు కదా. కృపాకాలం పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన దగ్గర నుంచి కదా కృపాకాలం. ఇక్కడ నుంచి అపోస్తుల కార్యాల దగ్గర నుంచి ఫ్రీ విల్ ఆఫరింగ్ ఉంది. ఇక్కడ నుంచి యాజకులు అన్న వాళ్ళు అక్కడ ఉన్నారా? మీరు ఇక్కడ మీరు అపోస్తుల కార్యాలు చదివినప్పుడు బర్నబా అనే లేవీయుడు కూడా అని బ్రాకెట్లో ఉంటుంది. మామూలుగా జనరల్గా ఏం చేస్తారు? దశమ భాగం ఎవరికి తీసుకురావాలా? మందిరంలో లేవీయులకి ఇవ్వాల, యాజకులకి ఇవ్వాల. కానీ బర్నబా అనే లేవీయుడు కూడా ఏం చేస్తాడు అంటే ఆయనకున్న ఆస్తి అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తులు లేవీయులు కాదు కదా. మీకు దశమ భాగం కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే దశమ భాగం కావచ్చు, 7వ సంవత్సరం పంట ఎగిపోవడం కావచ్చు, 50 సంవత్సరాలకి జూబిలీ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇజ్రాయేలు దేశానికి అప్పచెప్పిన వాళ్ళకి ఇచ్చిన పనులు అవన్నీ. ఇప్పుడు యాజకులు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు మా తాత లూథరన్ పాస్టర్ గారు, మా పెదనాన్న సిఎస్ఐ బిషప్గా చేశాడు, ఆయన రిటైర్ అయిపోయారు, చనిపోయారు. మా ఇళ్ళల్లో ఏమంటారంటే అరే మనం యాజకుల వంశవరా అంటారు. అసలు యాజకుల వంశం ఇప్పుడు ఉందా? అది అబద్ధం. ఎవరెవరు యాజకులు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చదువుతారా? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడా సారీ మా ప్రకటన 5:10, 5వ అధ్యాయం 10వ వచనం. సారీ, క్షమించండి, 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కడు యాజకుడే కదా. 1 పేతురు 2:9 ఏమంటాడు? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం. ఇప్పుడు విశ్వాసులందరూ యాజకులైతే ఎవరెవరికి ఇస్తారు దశంభాగం? అసలు ఇప్పుడు మందిరం అనేది ఉందా ఎక్కడన్నా? లేదు. బైబిల్ ప్రకారం మందిరం ఏంటి? కొత్త నిబంధనలో ఈ శరీరం దేవుని యొక్క మందిరం. చర్చ్ అంటే మందిరం కాదు కదా. చర్చ్ అంటే ఒక గ్రూపు, సమూహం, దేవుని కొరకు పిలువబడిన సమూహం. చెట్టు కింద కూర్చున్న చర్చే, రేకుల చెట్టు కింద కూర్చున్న చర్చే, ఏసీ రూమ్లో కూర్చున్న చర్చే. ఇంట్లో ఇప్పుడు కూడా ఒక రకంగా మనం చెప్పాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చర్చే జరుగుతుంది. కరెక్ట్ టెక్నికల్ భాషలో జరగాలంటే క్లాస్ కాదు. ఎక్కడైతే 2-3 ఆయన నామపేట కోరతారో అది సంఘం అవుతుంది. ఇప్పుడు కూడా చర్చే జరుగుతుంది. సో టెంపుల్, గుడి, మందిరం అన్నది అసలు లేదు. ఎవడి శరీరం వాడికి మందిరం. ప్రతి ఒక్కడు యాజకుడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు యాజకుడు, ఎవడి శరీరం వాడికి మందిరం అయినప్పుడు ఎవరికి దశం భాగం ఇవ్వాలా? సరే, దశం భాగమే ఒక్కటే ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాము? ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పని చేయకుండా ఉద్యోగం మానేసి 7వ సంవత్సరం ఏం పని చేయకుండా వాళ్ళకి ఇచ్చిన అదెందుకు పాటించం మనం? 50 సంవత్సరాలకు ఒకసారి మనం ఎవరెవరికైతే అప్పులు ఇచ్చేసామో ఆ అప్పులన్నీ మనం క్షమించేసి, ఎవరి దగ్గర అయితే ఇల్లు కొనుక్కున్నామో ఆ ఇల్లు ఆడికి వెనక్కి ఇచ్చేసి, మన డబ్బులు పోగొట్టుకుని ఆ ఇల్లు వెనక్కి ఇచ్చేసి జూబిలీ సంవత్సరం మనం ఎందుకు పాటించాం? దశం భాగమే కన్వీనియంట్గా ఎందుకు పాటిస్తున్నాం అంటే, మా సంఘానికి ఒక 100 మంది వస్తారండి, ఒక్కొక్కడు 10 రూపాయలు ఎత్తే నాకు ప్రతి వారం నెలకి 100 రూపాయలు నాకు గ్యారంటీగా వస్తాయి కాబట్టి పాస్టర్గా నేను దశం భాగం గురించి మాట్లాడతా. కానీ ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నాకు కొన్ని టీచింగ్స్ వచ్చినాయి క్రైస్తవత్వంలో. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? దీన్ని ఎందుకు ఇప్పుడు వాళ్ళు తప్పుడు ఉద్దేశంతో చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేయకపోయినా, తప్పుడు ఉద్దేశంతో నాకు చెప్పాలని ప్రయత్నం చేయకపోయినా వాళ్ళు ఎందుకు తప్పు చెప్పాల్సి వచ్చింది అని అంటే, మనం కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఈ టైం పీరియడ్ని ఒకసారి మనం ముందుకెళ్ళి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే వీళ్ళ అంటే నేను మీకు ఇది పంపిస్తాను. మనకి దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా, ఈ డాక్యుమెంట్కి సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేస్తామన్నారు. సో మనం చూద్దాం. రాతి యుగం అన్నారు. అది ఎప్పుడు? 2.5 బిలియన్ ఇయర్స్ నుంచి 3000 ఇయర్స్ వరకు రాతి యుగం కింద చూస్తారు. ఈ రాతి యుగం తర్వాత బ్రాంజ్ అంటే ఇత్తడిని వాడటం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల వరకు ఈ బ్రాంజ్ ఏజ్. అంటే ఇప్పుడు మనకి మొట్టమొదటి పుస్తకాలు ఉన్నాయి చూసారా? ఏది? 5 గ్రంథాలు, పంచగ్రంథాలు అంటారు చూసారా? ఫస్ట్ 5 బుక్స్, యోబు గ్రంథము, ఇవన్నీ అప్పుడుకు సంబంధించినవి, ఆ టైంకి సంబంధించినవి. ఆ టైంలో ఏమున్నాయి అంటే మెసొపొటేమియా, ఈజిప్టు, ఈ 2 సివిలైజేషన్స్ ఉన్నాయి. అంటే మధ్యధార సముద్రం దగ్గర కావచ్చు, ఐగుప్తు దగ్గర కావచ్చు, బబులోను దగ్గర కావచ్చు. ఇక్కడ కొంత జనసంచారం ఉండేది. నాగరికతలు అక్కడ పెరగటం మొదలైనవి. సరే, దాని తర్వాత
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 1300 సంవత్సరం నుంచి, క్రీస్తు పూర్వం 1300 సంవత్సరం దగ్గర నుంచి 600 దాకా అయన్ ఏజ్ అన్నారు. ఇనుముని కనుగొని పట్టణాలు కట్టడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఇనుప వాటిలతో పనులు చేయడం మొదలుపెట్టారు. కొంచెం కొంచెం రైటింగ్ సిస్టమ్స్ స్టార్ట్ అయినాయి. అయితే ఇప్పుడు ఇది ఎక్కడెక్కడి నుంచి అని అంటే దగ్గర దగ్గర చరిత్ర గ్రంథాలు ఉన్నాయి చూసారా, రాజులు కావచ్చు, మొదటి సమయాలు కావచ్చు, రెండో సమయాలు కావచ్చు, అక్కడి నుంచి చరిత్ర గ్రంథాల దగ్గర నుంచి హిస్టరీ బుక్స్లో మళ్ళీ మీరు ఎజ్రా నెహేమియా తీసేయండి. ఎస్తేరు, రూతు, ఎజ్రా, నెహేమియా ఈ పక్కన పెట్టేస్తే మిగతా చరిత్ర పుస్తకాలు బైబిల్లో ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలుకొని ప్రవక్తల గ్రంథంలో యెషయా వరకు రాయబడినాయి. అంటే ఆల్మోస్ట్ 60%, 60% బైబిల్ ఈ ప్రీ హిస్టారిక్ టైంలోనే రాయబడింది. సో నాగరికతలేమో ఇక్కడ స్టార్ట్ అయినాయి, పట్టణాలు కట్టడమేమో ఇక్కడ స్టార్ట్ అయింది. సో మనుషులు కొంచెం డెవలప్ అవడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి క్లాసికల్ ఎరా అన్నారు. ఇది యెషయా గ్రంథం అంటే మీకు ఇజ్రాయెల్ చరిత్రను కూడా మనం ఒకసారి గమనించుకోవడం చాలా అవసరం. ఇజ్రాయెల్ చరిత్రను మనం తీసుకున్నాం అనుకోండి, ఇజ్రాయెల్ చరిత్రను కూడా మనం చాలా ఈజీగా అంటే కొంచెం గుర్తుపెట్టుకునేటట్టు దాన్ని మనం పెట్టేసుకోవచ్చు. ఇదంతా టైం లైన్ తీసుకుంటే ఇదంతా అన్ని దేశాల గురించి దేవుడు మాట్లాడింది. అంటే ఆదికాండం 10వ అధ్యాయం 10-11 అధ్యాయాల దాకా వేసుకోండి. 10-11 అధ్యాయాల దాకా దేవుడు చేసిన కార్యాలన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడి నుంచి కొంత టైము అబ్రహాము దగ్గర నుంచి జోసెఫ్ దాకా, అబ్రహాం దగ్గర నుంచి జోసెఫ్ వెళ్ళి యోసేపు వెళ్ళి ఐగుప్తులో సెటిల్ అవుతాడు చూసారా, అక్కడ దాకా. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి వాగ్దాన దేశంలో స్థిరపడేదాకా, ఐగుప్తులో నుంచి వచ్చి ప్రామిస్డ్ ల్యాండ్లో వాగ్దాన దేశంలో స్థిరపడేదాకా ఒకటి. అక్కడి నుంచి వీళ్ళు రాజ్యంగా స్థిరపడి వీళ్ళు ఒక రాజ్యంగా మారి ఒక మందిరం కట్టుకుని చెరలోకి వెళ్ళేదాకా, ఎగ్జైల్లోకి వెళ్ళేదాకా ఒక టైము. ఈ ఎగ్జైల్లో ఉన్న 70 సంవత్సరాలు ఒక టైము. ఈ ఎగ్జైల్లో నుంచి బయటకు వచ్చిన టైము ఇక్కడ ఎజ్రా, నెహేమియా సంబంధించిందంతా. ఇదంతా ఏమంటారంటే సెకండ్ టైం టెంపుల్ కట్టుకున్నారు వీళ్ళు, సెకండ్ టెంపుల్ టైం అంటారు. దీని తర్వాత కొంత టైము సైలెంట్ ఇయర్స్ అంటారు. మలాకి గ్రంథం తర్వాత అంత సైలెంట్ అయిపోయారు. దాని తర్వాత యేసు ప్రభు ఉన్న టైము, దాని తర్వాత అపోస్తుల టైము, దాని తర్వాత ఇప్పుడున్న చర్చ్ టైం అనుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జైల్లోకి వెళ్ళారు చూసారా, ఇది ఎప్పుడు అనంటే సుమారుగా అంటే 600, ఇది 600 BC టైము నేను చెప్పేది. సో వీళ్ళు ఆల్మోస్ట్ చెరలోకి వెళ్ళబోయే ముందు అంటే 2 ఉన్నాయి కదా, ఉత్తర దేశం ఉంది, దక్షిణ దేశం ఉంది. ఉత్తర దేశం కంటే దక్షిణ దేశం 115 సంవత్సరాల తర్వాత వెళ్ళింది. వీళ్ళు చెరలోకి వెళ్ళటానికి కొంచెం ముందు టైము 600 BC. యెషయా ప్రవక్త పరిచర్య చేస్తున్న టైము. అరే మీరు చెరలోకి వెళ్ళిపోతారా బాబు, జాగ్రత్తగా ఉండండి అని ఈ చివరి దినాల్లో ఉన్న టైము, ఈ టైము దాకా. ఈ టైము నుంచి మనకి క్లాసిక్ ఎరా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్లాసిక్ ఎరా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ దాకా ప్రపంచం మీద ఎవడు
ప్రాంతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఉంది. ఇక్కడ నుంచి ఏమైంది అంటే, ఇక్కడ నుంచి మేజర్గా గ్రీసు దేశానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం అంతా పడింది. గ్రీసు దేశానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అటు ఇజ్రాయేలీల మీద పడింది, ప్రపంచం అంతా పట్టం మొదలైంది. సో నేను ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నా. క్లాసిక్ ఎరా అన్నది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి జరిగింది క్లాసిక్ ఎరాలో అనంటే, క్లాసిక్ ఎరాలో అంటే గ్రీకు, వీళ్ళు ప్రజాస్వామ్యం అన్న పాయింట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడు 600 సంవత్సరాలు నుంచి, బీసీ నుంచి 600 సంవత్సరాలు ఏడి మధ్యలో. ఇప్పుడు మనం వాడుకుంటున్న ప్రజాస్వామ్యం అన్నది ఇంట్రడ్యూస్ చేసింది గ్రీస్ వాళ్ళు. ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, నాటకాలు ఉంటాయి చూసారా, చరిత్రని ఒక డ్రామా లాగా, నాటకం లాగా, స్టోరీలు రాసి నాటకాల్లాగా చేయడం, పోయట్రీ అంతా వీళ్ళు మొదలు పెట్టారు. సో మానవుడు అప్పుడు దాకా వీళ్ళలో పెద్ద చేంజ్ లేదు, మానవుడిలో పెద్ద చేంజ్ లేదు ఇక్కడ దాకా. కానీ ఇక్కడ నుంచి కొన్ని అంటే చాలా కాలం మానవుడు చాలా స్తబ్దంగా ఉన్నాడు. కానీ ఇక్కడ నుంచి మానవుడిలో ఒకలాంటి వికాసం రావడం మొదలైంది. కానీ ఇక్కడికే 60% ఆఫ్ ద బైబుల్ బుక్స్ అయిపోయినాయి రాయడం. 60% బైబుల్స్ బుక్స్ రాయడం అయిపోయింది. ఈ 40% ఉన్న దగ్గర నుంచి మానవుడి యొక్క ఆలోచన విధానం మారటం మొదలైంది. సో మనకి కొంచెం ఇది తెలుసుకోవడం చాలా అవసరం. చూడండి, దీని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ చక్రాలను కనుక్కోవడం మొదలు పెట్టారు. అంటే బ్రాంజ్ ఏజ్ అని చెప్పాను కదా, అయర్న్ ఏజ్, సిటీస్ కట్టడం, సారీ ఓకే ఆ టైంలో మనకి దానియేలుకి వచ్చిన దర్శనం గుర్తుంది కదా. దానియేలు ఎక్కడున్నాడు, చెరలో ఉన్నాడు. దానియేలుకి దర్శనం వచ్చినప్పుడు దేవుడు ఏం చూపించాడు, ఒక విగ్రహం చూపించాడు. విగ్రహంలో తలేమో గోల్డ్, అది బబులోను సామ్రాజ్యానికి సంబంధించింది అన్నాడు. దాని తర్వాత ఏమో ఇత్తడి వెండిదేమో పర్షియన్ సామ్రాజ్యానికి సంబంధించిందని చెప్పాడు. ఇక్కడ ఉంది చూసారా, పర్షియన్ సామ్రాజ్యానికి సంబంధించిందని చెప్పాడు. దాని తర్వాత ఏమో ఇత్తడి, అదేమో గ్రీసు సామ్రాజ్యానికి సంబంధించిందని చెప్పాడు. దాని తర్వాత వచ్చిందేమో కాళ్ళు, అదంతా ఇనుము, అదంతా రోమ సామ్రాజ్యానికి సంబంధించింది. ఇవన్నీ మీ తర్వాత రాబోతున్నాయి అని చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. అయితే ఈ క్లాసికల్ ఎరాలో 600 బీసీ దగ్గర నుంచి 600 ఏడీ దాకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరయ్యా అంటే గ్రీస్ దేశులు. వీళ్ళు ఏం చేశారు అంటే, చదువుని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని, పరిపాలనా సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే విద్యను కావచ్చు, వైద్యాన్ని కావచ్చు, మెడిసిన్ కావచ్చు, సాహిత్యాన్ని కావచ్చు, వీటన్నిటినీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు వీళ్ళు. అందుకు ఏమైంది అంటే గ్రీసు దేశానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. యేసు ప్రభు వచ్చే టైంకి, యేసు ప్రభు ఉన్న టైంలో హెలీనీయులైన గ్రీకులు, హెలీనీయులైన యూదులు, మామూలు యూదులని ఇద్దరు కనిపిస్తుంటారు. మనకు అపోస్తుల కార్యాల్లో కూడా ఎందుకు గొడవ వచ్చింది, ఎవరెవరికి మధ్యలో గొడవ వచ్చింది, వీళ్ళందరేమో అపోస్తులందరేమో పరిచయం చేస్తూ ఉంటారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర గొడవ వచ్చింది. ఎవరి దగ్గర గొడవ వచ్చింది, మీరు అక్కడ జాగ్రత్తగా చదివితే హెలీనీయులైన యూదులకను అక్కడ ఉన్న విధవరాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు కొత్త గొడవ జరిగింది. కాబట్టి మీరు కొంతమందిని ఏర్పాటు చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన 7 తీసుకొచ్చి అభిషేకించి ఆ పనిలో తీసుకొచ్చి పెడతారు. సో ఈ హెలినిజం అంతా ఎవరు తీసుకొచ్చారంటే గ్రీకు దేశస్తులు తీసుకొచ్చారు. ఇటు విద్య, వైద్యం, పరిపాలన, దాన్ని ఏమంటారు ఫిలాసఫీ, గణిత శాస్త్రం కావచ్చు, పోయిటరీ కావచ్చు, డ్రామా కావచ్చు. డ్రామా అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు మనకి టీవీలు, సినిమాలు ఇట్లా ఉన్నాయి అంటే అంతే కదా. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్ పాండమిక్ ముందు పెద్దగా లేదు. దానికి ముందేముంది, టీవీ ప్లాట్ఫామ్ ఉంది.
టీవీకి ముందు బాగా విస్తారంగా ఉన్నదేంటి? సినిమా. సినిమాకు ముందేముంది? థియేటర్కి అసలు ముందేముంది? డ్రామా ఉంది. సో డ్రామాలో నుంచి థియేటర్లోకి, థియేటర్లో నుంచి సినిమాలోకి, సినిమాలో నుంచి టీవీలోకి, టీవీలోంచి ఓటీటీలోకి వచ్చింది ఇప్పుడు మనం ఉన్న టైము. సో ఇటు ఎంటర్టైన్మెంట్, అటు ఎడ్యుకేషను, అటు పరిపాలన, అటు ఫిలాసఫీ, సాహిత్యము, గణితము, వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు అంటే గ్రీసు. వీళ్ళ ఇంపాక్ట్ క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ సిద్ధాంతాన్ని ఆలోచించడంలో కూడా వీళ్ళ ఇంపాక్ట్ చాలా పడింది. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాము చచ్చిపోయిన తర్వాత అన్న మూలం ఎక్కడది తెలుసా? వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇంపాక్ట్. అది బైబిల్లో లేదు. అది ప్లాటో అనే అతను క్రీస్తుకి పూర్వం 400 సంవత్సరాల క్రితం ఉన్న ప్లాటో అనే అతను, ఆయన తీసుకొచ్చిన సిద్ధాంతంలో నుంచి వచ్చిన ఆలోచన క్రీస్తు శకం బైబిల్ని డీల్ చేస్తున్నప్పుడు కొంతమంది థియాలజన్స్ ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేశారు. ఎందుకు అంటే అటు రాజకీయాన్ని, విద్యని, వైద్యాన్ని, ఫిలాసఫీని, గణితాన్ని, ఎంటర్టైన్మెంట్ని, సాహిత్యాన్ని అన్ని ఏరియాల్లో ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరంటే గ్రీసు దేశస్తులు. మన భారతదేశంలో యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్తారు, కానీ యూనివర్సిటీ సిస్టమ్ని బయటకు తీసుకెళ్ళి అసలు యాక్చువల్గా అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని స్వతంత్రించుకుని ఏలుబడి చేయాలనుకున్నది ఎందుకు తెలుసా? ఈ ప్లాటో అనే ఆయన శిష్యుడు అరిస్టాటిల్, ఈ అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. సో వీళ్ళకున్న ఈ థాట్ ఉంది చూడండి. వీటన్నిటిని బయటకు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ యూనివర్సిటీ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళ దీన్ని ఏమన్నారంటే హెలినిజం అన్నారు. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే హెలినిజం అన్నారు. ఈ హెలినిజం అనే ఒక ఆచారాన్ని, అంటే ఈ ఆచారం ఏం చేస్తుంది? పరిపాలన, చదువు, వైద్యము, ఫిలాసఫీ, గణితము, ఎంటర్టైన్మెంటు, సాహిత్యం, వీటన్నిటి మీద వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఒక ఫస్ట్ స్కూల్ అన్న కాన్సెప్ట్ వీళ్ళే మొదలుపెట్టారు. యూనివర్సిటీ అన్న కాన్సెప్ట్ వీళ్ళే మొదలుపెట్టారు. శిష్యరికం అన్న కాన్సెప్ట్ వీళ్ళే మొదలుపెట్టారు. థియాలజీ అన్న కాన్సెప్ట్ కూడా వీళ్ళే మొదలుపెట్టారు. పెట్టి ఇది ప్రపంచమంతా వెళ్ళాలి. ప్రపంచమంతా వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రపంచం మొత్తం ఒకడే పరిపాలించాలి. సో నేను పరిపాలిస్తా మా గురువు గారి కోసం అని చెప్పి అలెగ్జాండర్ ప్రపంచమంతా పరిపాలించాలన్న ఆశతో మొదలయ్యాడు. ఏథెన్స్ నగరంలో మొట్టమొదటి యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే, ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా అనే ఒక సిటీని కట్టి అక్కడ ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే, మూడవది యూనివర్సిటీలో పౌలు గారు చదివారు గమానియల్ కింద. సో క్రైస్తవ సిద్ధాంతం కాదు, అసలు ఇప్పుడున్న మనం జీవిస్తున్న విధానాలను కూడా, ఇప్పుడున్న థాట్ ప్రాసెస్ను కూడా ఎఫెక్ట్ చేసిన, ప్రభావితం చేసింది ఏమైనా ఉందా అంటే గ్రీసు దేశానికి సంబంధించిన ఆలోచనలు. అరిస్టాటిల్, ప్లూటో, మనకి తెలుసు వీళ్ళ పేర్లు, సోక్రటీసు, పైథాగరస్, వీళ్ళందరూ మనం మ్యాథ్స్లో చదువుకుంటాం కదా, పైథాగరస్ థియరం ఇవన్నీ. వీటన్నిటిని సైన్స్తో సహా ఫిలాసఫీ ప్రతి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వీళ్ళు. వీళ్ళది ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే క్లాసికల్ ఎరాలో స్టార్ట్ అయింది. అప్పటికే 60% బైబిల్ రాసేశారు. ఇంకా 40% బైబిల్ రాయబడుతున్న కొంత ఇన్ఫ్లుయెన్స్ ఆ 40%లో దీన్ని ఉంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, కొంత ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంది మిగతా 40%లో. సో బైబిల్ రాసిన తర్వాత బైబిల్ సిద్ధాంతాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు గ్రీసు దేశానికి సంబంధించిన ఆలోచనలు, వాళ్ళకి సంబంధించిన ఫిలాసఫీ చాలా ఉంది. ఇదంతా వీళ్ళది చేసుకుంటా ఉంటే రోమ్ ఏం చేసిందయ్యా అంటే పొలిటికల్ పవర్ని తో పాటు దీన్ని డెవలప్ చేసుకుంటా ఇరిగేషన్ సిస్టము, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ సిస్టము, రోడ్లు కట్టాలి. అంతకుముందు రోడ్లు కాన్సెప్ట్ అసలు లేదు. పట్టణాలన్నీ నదులు ఒడ్డు మీదో లేకపోతే సముద్రం ఒడ్డు మీద ఉండేది, నీళ్ల ద్వారా వర్తకం జరిగేది. కానీ గ్రౌండ్ మీద నుంచి రోడ్లు వేయాలి, లెటర్స్
ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కొరియర్ సిస్టము, లెటర్స్ తీసుకెళ్ళటం, ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్ కట్టే విషయం కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లైస్ ఉంటుంది చూసారా, అంటే నీళ్లు లేని చోట కూడా, అంటే నదులు పక్కనే ఉండాల్సిన పని లేదు, మనం అంటే కాలువలు తవ్వుకొని నీళ్లు లేని చోట కూడా మనం ఇరిగేషన్ చేయొచ్చు, అక్కడ కూడా పట్టణాలు కట్టొచ్చు అని ఇట్లాంటి లీగల్ సిస్టము వీటన్నిటిని డెవలప్ చేసిన వీళ్ళు ఇంకా డెవలప్ చేసింది ఏంటంటే కాలనీస్ అన్న కాన్సెప్ట్ని వీళ్ళు చేశారు. అంతకుముందు ఎట్లుండేది, ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి దండయాత్ర చేస్తే అక్కడ ఉన్నవన్నీ నాశనం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని పట్టుకొచ్చేసి బానిసలుగా ఈ రాజ్యంలో పెట్టేసుకునేవాళ్ళు. కానీ రోమీలు ఏం చేశారంటే వాళ్ళని అక్కడున్న వాళ్ళని నాశనం చేసేవాళ్ళు కాదు, అక్కడున్న రిసోర్సెస్ని వీళ్ళు వాడుకుని వీళ్ళ తరపున ఒకరిని పరిపాలన చేసే గవర్నర్ని ఒకరిని అక్కడ పెట్టి అది కూడా రోమ్ లాగానే తయారు చేసేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కింద ఒక కాలనీగా ఉండిందో, ఈ కాలనీ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు మనం ఎడం వైపు ఎందుకు నడుస్తాము, రోడ్డుకి ఎందుకు నడుస్తాము? బ్రిటన్ దేశంలో రాణి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం వైపు వెళ్ళొద్దు కాబట్టి మనం కూడా ఎడం సైడ్ నడుస్తాం. అమెరికాలో రోడ్డు కుడివైపు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి బ్రిటన్ దేశంలో రాణి మీద కోపం ఎక్కువ కాబట్టి ఆమె ఎడం చేతి వైపు వస్తే వీళ్ళు కుడి చేతి వైపు వెళ్తారు. నిజంగా అదే ఈ కాలనీ సిస్టము, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టము, ఇప్పుడున్న లీగల్ సిస్టము, ఇరిగేషన్స్, వీటన్నిటిని ప్రభావితం చేసిన వాళ్ళు రోమా వాళ్ళు. మనకు చాలా మంది తెలియదు ఏంటంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది అని ఫిలిప్పీ గ్రంథంలో మనం చదివిన స్టేట్మెంట్ చూసి మన దేశం కానాను దేశం, మన రాజ్యం దేవుని రాజ్యం అని అనవసరమైన పాటలు చాలా మంది పాడారు. అది స్క్రిప్చరల్గా రైట్ సాంగ్ కాదు. అంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, మనకి ఈ భూమి మీద ఏం సంబంధం లేదు, మేము అక్కడికి వెళ్ళిపోతామని ఆ ఫిలిప్పీ పత్రికలో ఉన్న స్టేట్మెంట్ని అర్థం చేసుకోకుండా భారతదేశంలో కొన్ని క్రైస్తవ వర్గాల వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? మేము భారతదేశ పౌరులం కాదు, మాకు జాతీయ గీతంతో పని లేదు, మేము జాతీయ జెండాకి నమస్కారం చేయము. దీని గురించి పిడి సుందర్రావు గారు కూడా ఒకసారి తప్పుగా మాట్లాడాడు. అని మాట్లాడితే ఒకప్పుడు భారతదేశంలో క్రైస్తవత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. తర్వాత క్రైస్తవ పెద్దలందరూ వెళ్ళి గవర్నమెంట్కి అపాలజీ చెప్పి మాకు అట్లా కాదు, మేము కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళమే అని మనోళ్ళు వెళ్ళి అపాలజీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? మన పౌరసత్వం ఇక్కడ లేదు, అక్కడ ఉంది అన్న మాట బైబిల్లో వీళ్ళు వాడటం వాళ్ళకి కుదరలా. ఎందుకు వచ్చింది అది అని అంటే, ఇప్పుడు ఫిలిప్ పట్టణం అన్నది అలెగ్జాండర్ వాళ్ళ నాన్న పేరు ఫిలిప్, ఆయన పేరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ రోమ్ ఉంది, ఇది మెయిన్. ఫిలిప్ అనే పట్టణాన్ని వీళ్ళు కాలనీ కింద పెట్టుకున్నారు. ఈ కాలనీ కింద ఇది ఎట్లయితే భారతదేశం బ్రిటన్ కింద కాలనీ కింద ఉందో అట్లా ఇది మెయిన్, ఇది కాలనీ కింద ఉంది. ఇక్కడ ఉన్న పౌరులకి, ఇక్కడున్న సిటిజన్స్కి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవి లేవు. లేకపోతే ఇప్పుడు పౌలు గారికి ఇది ఉంది. మీరు గమనించండి, పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు పౌలు ఏమంటాడు? నేను రోమన్ సిటిజన్ని, మీరు నన్ను ఎట్టట్ట తిరుగుతాడంటే అరెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగి పౌలు గారిని వదిలిపెడతారు. గుర్తుందా? చదివారా? ఎందుకంటే పౌలు గారికి డైరెక్ట్ సిటిజన్షిప్ ఉంటుంది, కాలనీలో ఉన్న వాళ్ళకి అటువంటి సిటిజన్షిప్ ఉండేది కాదు. సో వీళ్ళకి కొన్ని హక్కులు, కొన్ని రైట్స్ ఉండేవి కావు. ఈ రైట్స్ లేవని వీళ్ళు బాధపడుతున్నప్పుడు వీళ్ళతో పౌలు ఏమన్నాడంటే, మన వారసత్వం, మన పౌరసత్వం అక్కడ పరలోక రాజ్యానికి సంబంధించిన పౌరసత్వం కదా మంది,
వీళ్ళకున్న స్పెషల్ హక్కులు మీకు లేకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని వీళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు మనం ఉందేమో స్వతంత్ర భారతదేశంలో, మన దేశానికి, మన దేశంలో ఉన్న రాజ్యాంగానికి మనం లోబడి ఉండాల. మా దేశం కానాన్ దేశం, అది ఎంత చండాలంగా దీన్ని తప్పుపడతారు తెలుసండి. మన దేశం కానాను దేశం, మన కానాన్ దేశం అని ఎవడు అన్నాడు? మనది భారతదేశం. కానాన్ దేశం మనది కాదు. నూతన యెరూషలేము యేసు ప్రభు వచ్చిన తర్వాత అప్పుడు మన సొంతం అవుద్ది, అప్పుడు దాకా అవ్వదు. సో మనకి ఈ కాన్సెప్ట్స్ తెలియకపోతే ప్రాబ్లం. ఓకే, ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు రోమన్స్ ఎక్కువ, రైట్. దీని తర్వాత పర్షియన్స్ తర్వాత బైజెంటైన్ ఎంపైర్ అని ఉండింది. ఈ బైజెంటైన్ ఎంపైర్ గురించిన వివరాన్ని నేను తర్వాత చెప్తా. దీని తర్వాత ఏమైంది? మిడిల్ ఏజెస్ వచ్చినాయి. మిడిల్ ఏజెస్లో దీన్ని ఏమంటారు అంటే 400 క్రీస్తు శకం 477 సంవత్సరం నుంచి 1000 సంవత్సరాల లోపల ఈ టైంలో ఉన్నదాన్ని లేట్ యాంటిక్విటీ అంటారు. ఈ లేట్ యాంటిక్విటీ టైంలోనే ఇస్లాము సంబంధించిన ఇస్లాం మతం స్టార్ట్ అయింది. దానికి ముందు ఇస్లాం మతం లేదు. సో ఇస్లాం మతానికి సంబంధించిన వీళ్ళు ఏం చేశారు అంటే పాత గ్రీసు దేశానికి సంబంధించిన చాలా సాహిత్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అరిస్టాటిల్కి సంబంధించింది కావచ్చు, వీటికి సంబంధించిన సాహిత్యాన్ని వెనక్కి తీసుకొచ్చి వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దాని తర్వాత 1000వ సంవత్సరం నుంచి రోమన్ క్యాథలిక్ చర్చ్ స్టార్ట్ అయింది. 1250 సంవత్సరాల దాకా, అంటే 1500 సంవత్సరాల దాకా ఉండింది రోమన్ క్యాథలిక్ చర్చి. ఆ టైంలో వీళ్ళు క్రైస్తవ సిద్ధాంతాన్ని చాలా మార్చేశారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రూసైడ్స్ అని యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, ఇప్పుడు ఎట్లయితే క్రైస్తవత్వంలో బయట వాళ్ళు వచ్చి క్రైస్తవులు ఎట్లయితే హింసిస్తున్నారో, అట్లా క్రూసైడ్స్ అని దేశాల మీదకి క్రైస్తవులు వెళ్ళి, ఎందుకంటే పవర్ అంతా వీళ్ళ చేతుల్లో ఉండింది, క్రూసైడ్స్ అని వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఊచకోత కోసి చంపేశారు. సిలువుకు దండం పెడతావా, యేసు ప్రభుని నమ్ముకుంటావా, బతుకుతావు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే మేము చంపేస్తామని చాలా భయంకరంగా కొన్ని వేల మందిని, లక్షల మందిని చంపేశారు క్రూసైడ్స్లో. అట్లా 3 దశలుగా క్రూసైడ్స్ జరిగినాయి. ఇప్పటికీ యూదులకి క్రైస్తవత్వం అంటే, సిలువ అంటే వాళ్ళకి చాలా భయం. ఎందుకు తెలుసా? చాలా మంది యూదుల్ని ఊచకోత కోసి చంపేశారు క్రైస్తవులు. ఇప్పుడు మనోళ్ళు గగ్గోలు పెడుతున్నారు చూసారా, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవత్వం ఉంటే కొడుతున్నారు రోడ్ల మీదకి వెళ్తే. క్రైస్తవులకి పవర్ ఉన్నప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చి, అసలు రోమన్ ప్రభుత్వమే క్రైస్తవత్వంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులు క్రూసైడ్ అన్న మాట మనకు అక్కడి నుంచి వచ్చింది. చాలా విచక్షణ రహితంగా క్రైస్తవ మతాన్ని తీసుకొని వాళ్ళని చంపేశారు, చాలా భయంకరంగా చంపేశారు. సో అప్పుడు క్రైస్తవ సిద్ధాంతాల్లో చాలా మార్పులు వచ్చినాయి, క్రైస్తవత్వం గురించి ఆలోచనలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని చూడండి, ఎన్ని మార్పులకు సంబంధించినయే. దీని తర్వాత 1250 సంవత్సరాల నుంచి 1150 సంవత్సరాల తర్వాత టైంలో ఫస్ట్ టైం ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఎట్లయితే కరోనా వచ్చిందో ఆ టైంలో ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి వచ్చి అంతమంది, వేల మంది, లక్షల మంది చచ్చిపోతున్నప్పుడు దేవుడు గురించి అప్పటికి క్రిస్టియన్ దేశాలు ఎక్కువ ఉండేవి. దేవుడు గురించి, దైవత్వం గురించి మనుషులు ఆలోచించిన విధానాల్లో చేంజ్ వచ్చేసింది. ఇవన్నీ మానవుడి యొక్క ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు. ఏది? బైబిల్ ఎప్పుడు ఇక్కడికి అయిపోయింది, దీనికంటే ముందు అయిపోయింది బైబిల్ రాయడం. కానీ ఈ పరిస్థితులన్నీ ఏం చేసినాయి అంటే క్రైస్తవ సిద్ధాంతం మీద, క్రైస్తవ సంఘం మీద, క్రైస్తవుడు ఆలోచించే విధానం మీద, క్రైస్తవుడు బైబిల్ని చూసే విధానం మీద ఇవన్నిటి యొక్క ప్రభావం వచ్చింది. సరే, దీని తర్వాత ఏంటి? ఎర్లీ మోడర్న్ ఎరా అనేది ఒకటి వచ్చింది. ఇది ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 1450 సంవత్సరాల నుంచి 1750 సంవత్సరాల దాకా. ఇక్కడ ప్రపంచం అంతా పాలిటిక్స్లో, రిలీజియన్ పరంగా, పొలిటికల్ పరంగా, జియోగ్రఫీ పరంగా, అంటే దేశాలు స్వతంత్ర దేశాలుగా మారిపోయి కొత్త కొత్త దేశాలు పుట్టుకురావడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి.
అంతకుముందు అమెరికా దేశం కూడా బ్రిటన్ దేశం కింద కాలనీ కింద ఉండేది. అమెరికా దేశం కూడా సొంత దేశం కింద మారటం, మతాల్లో మార్పు రావడం, మతాలుగా ఆలోచించే, ఇప్పుడు క్రైస్తవ మతమే కాదు, ఇస్లాం మతం విపరీతంగా పెరిగిపోయింది. ఇస్లాం మతంతో పాటు రకరకాల మతాల యొక్క ప్రభావం. సో పొలిటికల్గా, మతాల పరంగా ఆ దేశాలు భౌతికంగా చాలా మార్పులు వచ్చేసినాయి. దీని తర్వాత ఏమైంది అంటే, ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రినైజెన్స్ అండ్ మూమెంట్ అని ఒకటి వచ్చింది. రినైజెన్స్ అంటే అర్థం ఏంటి అంటే రీబర్త్ అని, తిరిగి జన్మించటం. ఏదైతే ఒకప్పుడు గ్రీసు దేశానికి సంబంధించిన విలువలు, అప్పుడున్న ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనలు చూసారా, వాటన్నిటినీ మరలా ఏం చేశారంటే యూరోపియన్ దేశాలు ఏం చేసినాయి అంటే వాటన్నిటినీ మళ్ళీ తీసుకొచ్చి ఇరికించుకోవడం మొదలైనవి. మళ్ళీ వాటన్నిటిని పునరుద్ధరించడం మొదలైనవి. వాటన్నిటికి మరలా మళ్ళీ పుట్టుకొచ్చింది. ఈ పుట్టుకు రావడం చర్చెస్లో కూడా ఆ గ్రీసు దేశానికి సంబంధించిన ఆలోచన వ్యవహారాలన్నీ ఒక ప్రళయంలాగా వచ్చేసి క్రైస్తవ సిద్ధాంతాల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. ఇది ఎప్పుడు 1400 సంవత్సరం నుంచి మొదలైన ఇవన్నీ. ఇదంతా అయిన తర్వాత, ఈ సిద్ధాంతాలలో మార్పు వచ్చిన తర్వాత క్యాథలిక్ చర్చిలో నుంచి ప్రొటెస్టెంట్ చర్చ్ వేరైంది, ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ మూమెంట్. సో ఈ టైంకే క్రైస్తవత్వం యొక్క మైండ్ సెట్ చాలా విపరీతంగా ప్రభావితమైంది. సిద్ధాంతాలు కావచ్చు, క్రైస్తవాడు బైబిల్ గురించి ఆలోచించే విధానం కావచ్చు, మతం గురించి ఆలోచించే విధానం కావచ్చు, మతానికి రాజ్యానికి ఉన్న సంబంధం కావచ్చు, రకరకాల వాటి మీద చాలా రకాల ప్రభావితం. ఇవన్నీ ప్రభావితం అయిన తర్వాత క్యాథలిక్ చర్చిలో నుంచి ప్రొటెస్టెంట్ చర్చ్ వేరైంది. ఇప్పుడు మనకు తెలిసిన ప్రొటెస్టెంట్ మూమెంట్, మన చరిత్రలో తెలిసిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఇది. కానీ దీనికి ముందే క్రైస్తవత్వం అనేది చాలా ప్రభావితం చెందింది. దాని తర్వాత మళ్ళీ యూరోప్లో ఆర్ట్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, లిటరేచర్ ఒకటి, సొసైటీ పరంగా ఉండే ఆలోచన ఒకటి, ఫిలాసఫీ ఒకటి, కల్చరల్గా చాలా తేడాలు వచ్చేసినాయి. అంటే నైతిక విలువల గురించి ఆలోచించటం, కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించటం, సెక్స్ గురించి ఆలోచించటం, సంబంధాల గురించి ఆలోచించటం. ఈ వచ్చిన మార్పులు క్రైస్తవత్వంలో బైబిల్ని అర్థం చేసుకునే దాంట్లో కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్లైట్మెంట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది 1650 నుంచి 1800 క్రీస్తు శకం 1800 దాకా. ఇది చాలా విపరీతమైన టెక్నాలజీని ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. టెక్నాలజికల్గా మోడర్న్ థింకింగ్ని తీసుకురావడానికి ఇది కారణమైంది. దీని తర్వాత 1750 సంవత్సరం నుంచి ఇప్పుడు మనం ఉన్న టైం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తూ ఉంటే, ఆ 40 మంది గ్రంథకర్తల్ని దేవుడు ప్రభావితం చేసి 66 పుస్తకాలు రాయించిన టైము, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న మనోవికాసం, వాళ్ళకున్న సాహిత్యం, సమాజం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, భార్యాభర్తలు రిలేషన్షిప్ ఏంటి, ఈ వ్యవస్థకు సంబంధించిన అప్పుడున్న ఆలోచనలకి ఇంత మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఆలోచనలకి, ఇప్పుడు ఈ టైంలో రాసిన బైబిల్, తర్వాత ఇక్కడ ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఈ మధ్యలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఈ బైబిల్ని అర్థం చేసుకోవడంలో రకరకాలుగా మీరు గమనించండి. ఇక్కడున్న 40 మందిని దేవుడు ప్రేరేపించాడు. పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా నానా విధాలుగా మాట్లాడిన దేవుడు చివరిలో ఎవరి ద్వారా మాట్లాడాడు? యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు. వీళ్ళు దేవుని యొక్క ప్రేరేపణతో రాసిన పుస్తకాలు.
కానీ ఇక్కడ నుంచి మానవులుగా ఈ పుస్తకాలను ఏం చేశారు తెలుసా? దీన్ని ఈ 66 పుస్తకాలను ఏమన్నారు? బైబిల్ అన్నారు. ఈ బైబిల్ని, ఈ వస్తున్న మార్పుల్లో నుంచి ఈ బైబిల్ని నానా రకాలుగా ఇంటర్ప్రిట్ చేయడం మొదలుపెట్టారు. ఈ అన్ని మార్పుల్లో నుంచి 2020 సంవత్సరంలో అప్పుడు రాసిన బైబిల్ని ఈ అన్ని ప్రభావాల బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం చదువుతాం. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు బైబిల్ ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఆయన ఎఫెక్ట్ చేసిన టైం ఇది. ఆ థామస్ అక్వైనస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభావితం చేసినప్పుడు ఆయన ప్రభావితం చేసి ఆయన రాసిన సిద్ధాంతం టైం ఇది. కొంతమంది ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు ప్రభావితం చేసిన టైం ఇది. ఇప్పుడు బక్సింగర్ వాళ్ళు వీళ్ళు ప్రభావితం చేసిన టైం ఇది. దానికి ముందున్న మార్టిన్ లూథర్ గారు వాళ్ళు ప్రభావితం అయిన టైం ఇది. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. ప్రేరేపించబడిన వాళ్ళు మాత్రం వీళ్ళు. ప్రేరేపించి రాసిన ఈ బైబిల్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు మాత్రం రకరకాల టైంలో, రకరకాల పరిస్థితుల్లో, రకరకాలుగా బైబిల్లో ఉన్న దేవుని యొక్క జ్ఞానాన్ని వీళ్ళందరూ ఏం చేశారు అంటే హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు రాసిన ఆలోచనలు. ఇప్పుడు అంతే కదా, కొంతమంది హెబ్రోన్ చేసేవాళ్ళు ఉంటారు, హెబ్రోన్ బక్సింగ్ గారు చెప్పిన టీచింగ్స్ ప్రకారం పోతారు. కొంతమంది జాన్ డేవిడ్ గారు ఎల్ఈఎఫ్లో ఉంటారు, ఆయన ప్రభావితంలో ఆయన చెప్పిన టీచింగ్స్ ప్రకారం పోతారు. కొంతమంది లూథరన్ చర్చ్లో ఉంటారు, అప్పుడెప్పుడో వచ్చిన లూథర్ గారిని బట్టి ఫాలో అవుతుంటారు. కొంతమంది రిఫార్మ్డ్ దీంట్లో ఉంటారు, కాల్విన్ చెప్పిన దాన్ని బట్టి పోతుంటారు. సో వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ చేసిన కార్యాలు, ఇవన్నీ ప్రభావితాలు, వీటన్ని రిజల్ట్ని నుంచి ఈరోజు మీరు నేను ఏం చేస్తున్నాను తెలుసా? బైబిల్ని పట్టుకుని ఇవన్నీ మైండ్లో కొన్ని తెలిసి కొన్ని తెలియక, నిజంగా దేవుడు ప్రేరేపించాడా, మధ్యలో వచ్చిన మార్పులా అన్నయ్య మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే బైబిల్ని ఓపెన్ చేసి బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పొలిటికల్గా, విద్యాపరంగా, వైద్యపరంగా. ఇప్పుడు ఒకప్పుడు ఏదొచ్చినా కానీ దేవుడో దైవమో దేవత అనేవాళ్ళు. అమ్మోరు పోసింది, ఆటలమ్మ వచ్చింది, కొంతకాలం అయిన తర్వాత ఏమంటున్నాం, చికెన్ పాక్స్ వచ్చింది అంటున్నాం. మనం దానికి మెడికల్ టర్మ్ వాడాం. అమ్మోరు ఆటలమ్మని మనం ఇప్పుడు వాటలా. అమ్మోరు ఆటలమ్మని పేరు ఎక్కడి నుంచి వచ్చింది? చికెన్ పాక్స్ అన్న వైద్య శాస్త్రం రావడానికి ముందు సడన్ గా దద్దుర్లు బొబ్బల్లాగా వస్తూ ఉంటే ఏ గాలి సోకిందో, ఏ దయ్యం పట్టిందో అన్న దాంతో దాన్ని చూశారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మార్పు సొసైటీలో వైద్యపరంగా, విద్యపరంగా, రాజకీయంగా, సామాజికంగా, ఎంటర్టైన్మెంట్ విషయంలో అంతే కదా. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎట్లా తెలుసు బైబిల్? కరుణామయుడి సినిమాలోనో, కరుణామయుడి సినిమా స్టోరీని బట్టి బైబిల్లో సువార్తను అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు వాళ్ళెవరు క్యాంపస్ క్రూసైడ్ వాళ్ళ, వీళ్ళు ఏం చేస్తారు, జీసస్ మూవీ ఒకటి, కరుణామయుడు మూవీ ఒకటి, పల్లెటూరుల్లోకి వెళ్ళి, అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి స్క్రీన్ వేసి, ప్రొజెక్టర్ పెట్టి, సినిమా వేసి వాళ్ళు ఏం చేస్తారు, దేవుడి గురించి చెబుతారు. ఇప్పుడు వాడికి దేవుడి గురించి ఏం తెలుసు? కరుణామయుడి సినిమాలో విజయ్ చంద్ర పెట్టిన పోజు, ఆ స్క్రిప్ట్ రాసినోడు రాసిన మాటల్లో నుంచి దేవుడిని చూడగలడు. ఇప్పుడు అతనికి దేవుడి గురించి ఉండే అవగాహనకి, హెబ్రోన్ చర్చిలో బక్సింగ్ గారి టీచింగ్లో పెరిగిన అతను ఉన్న అవగాహనకి, ఎల్ఈఎఫ్లో జాన్ డేవిడ్ గారి దగ్గర నేర్చుకున్న దాంట్లో పెరిగింది ఉన్న ఆయన అవగాహనకి, లూథరన్ మిషన్లో పెరిగిన ఆయనకున్న అవగాహనకి, సిఎస్ఏ వాళ్ళ దగ్గర పెరిగిన అవగాహనకి ఎంత తేడా ఉంటుంది?
ఇది మనకు అర్థం అవ్వాలా. వీటన్నిటిని దాటుకుంటెళ్ళి, మన ఆలోచనల్ని, మన ప్రభావాల్ని దాటుకుంటెళ్ళి బైబిల్ని ఖచ్చితంగా బైబిల్ లాగా చదవటం అన్నది మనం నేర్చుకున్న రోజున దేవుడు యాక్చువల్గా దేవుడు మనుషులకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడు అన్నది మనం అర్థం చేసుకుంటాం. ఈ మన క్లాసుల్లో ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే రెండు జరగాలండి. ఒక 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 నేర్చుకునే క్రమంలో రెండు విషయాలు జరగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? అన్లర్నింగ్ అంటారు. తర్వాత లర్నింగ్. ఇది జరగకుండా మనం దీంట్లోకి వెళ్ళాం, ఇంపాసిబుల్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, సపోజ్ మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఆ ల్యాండ్లో ఆల్రెడీ ఒక 30-40 సంవత్సరాల క్రితం కట్టి సగం పడిపోయిన ఇల్లు ఒకటి ఉందనుకుందాం. లేదా 10 సంవత్సరాల క్రితమే కట్టారు, సగం కట్టలేదు, కొన్ని గోడలు కొంత పునాది అట్లా ఉందనుకుందాం. మీరు ఆ ల్యాండ్లో ఇల్లుగా కట్టుకోవాలని కొన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు కట్టే ముందు అమ్మయ్య ఆల్రెడీ ఎవడో ఫౌండేషన్ వేసాడు, సగం గోడలు ఆల్రెడీ వాడు కట్టేశాడు, నాకు ఖర్చు కలిసి వచ్చిందని దాని మీద కడతారా? లేకపోతే మొత్తం తీసేసి పునాదుల నుంచి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటూ వస్తారా? మొత్తం తీసేసి పునాదుల నుంచి ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తుంది. అది చేయాలి. ఆల్రెడీ వాళ్ళు చదివేశారు కదా, ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు కదా, ఆల్రెడీ సువార్త అంటే ఏంటో ఉంది మనకు తెలుసు, ఆల్రెడీ వాళ్ళు లేచారు, రక్షణ అంటే ఏంటో చెప్పేశారు, బలర్పణ అంటే ఏంటో చెప్పేశారు, పాపం అంటే ఏంటో చెప్పేశారు. అక్కడి నుంచి మనం కట్టుకుంటూ వెళ్దాం అనుకుంటే కాదు. మనం ఏం చేయాలి అంటే, మనకి రకరకాలుగా చెప్పిన వాళ్ళు ఉంటారు, అవన్నీ మంచి జరిగింది, ఇప్పుడు దాకా దేవుడిలోకి వచ్చాం, వాటిలో ఒక పక్కన పెడదాం. వాళ్ళలో ఎవరిని అగౌరవపరచొద్దు, ఇంతకుముందు మనకు చెప్పిన వాళ్ళు ఎవరిని అగౌరవపరచొద్దు, అవన్నీ ఒక పక్కన పెడదాం. ఫ్రెష్గా బైబిల్ని బైబిల్ లాగా స్టడీ చేయడం మొదలు పెడదాం. సరైన సందర్భంలో సరైన కాంటెక్స్ట్లో బైబిల్ని స్టడీ చేయడం మొదలు పెడదాం. దీంట్లో ఎక్కడన్నా మనం నేర్చుకున్న దాంట్లో తప్పు ఉందనుకోండి, నేను కూడా ఇప్పుడు చెప్పా కదా, దశంభాగం తీసేసా. మా చర్చిలో దశంభాగం ఏమీ లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే పాపం కాదు, ఇస్తే తప్పు కాదు, ఈగిపోతే పాపం కాదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్టు ఇవ్వండి. పాస్టర్లందరూ నన్ను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, మా ఆదాయం కొట్టేస్తున్నావు నువ్వు అట్లాంటి మాటలు చెప్పాక బయటకు వెళ్ళని. వాస్తవానికి ఏమైంది తెలుసా? నేను ఇది చెప్పిన తర్వాత దేవుడు నాకు ఆర్థికంగా దేవుడు ఆశీర్వాదం చూశాను. నేను చర్చిలో ఆ కవర్లు తీసేసాను, దశంభాగానికి సంబంధించి తీసాను. మనం ఆల్రెడీ ఉన్న తప్పుడుగా ఉన్న కట్టడాల్ని మనం పడేసుకుని ఫ్రెష్గా పునాదుల దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడు మాత్రమే ఏకాత్మ ఏక మనస్సులోకి మనం రాగలుగుతాం. ఏకాత్మ ఏక మనసులోకి రాగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది తెలుసా అండి? డినామినేషన్లు కంటిన్యూ అవుతానే ఉంటాయి. నేను ఒకసారి ఒక ఏసిటీసీ ఉంది కదా, బైబిల్ కాలేజ్ హైదరాబాద్లో, ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్. మా చర్చిలో ఒక అబ్బాయి వాళ్ళ బ్రదరు, అక్కడ అబ్బాయి బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున వెళ్ళాడు. అబ్బాయి ఏం చేశాడు అంటే కోర్స్ చేశాడు, అతనికి ఆ రోజు సర్టిఫికేట్ అది ఇస్తున్నారు, ఫంక్షన్ ఉంది, రమ్మన్నారు. నాకు ఒక డౌట్ వచ్చింది, నేను అడిగా ఏంటి డౌటు? ఏసిటీసీలో లూథరన్ మిషన్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, ఇంకెవరో ఉంటారు ఐదో వాళ్ళు, బ్రదర్ ఇన్ వాళ్ళు కూడా వెళ్తారు అట్టుకుంటే, నాకు తెలియదు. ఐదు డినామినేషన్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడే నేర్చుకుంటారు. అమ్మా ఎవరమ్మా? ప్రెస్బిటేరియన్, యా, మేబీ ఇంకా కొంతమంది ఉండొచ్చు. సరే, నేనేమన్నానంటే, మీరు ఇంత సీరియస్గా బైబిల్ చదువుతున్నారు కదా, ఇప్పుడు లూథరన్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ వీటిల్లో చాలా మార్పులు ఉన్నాయి కదా, మెథడిస్ట్ చర్చిలు వీటిల్లో,
మరి మీరు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు వీటిలో ఉన్న డిఫరెన్సెస్ మీరు అర్థం చేసుకుని వాటిని ఎందుకు సరి చేసుకోలేదు అని అడిగా. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అన్న అట్టేముండదన్నా, అక్కడ కూడా ఎవడు గ్రూప్ ఆడిదే, సండే కూడా ఎవడు ఆరాధన ఆడిదేనంట. సిఎస్ఐ వాళ్ళు వేరుగా అవుతారంట, లోదరన్ వాళ్ళు వేరుగా అవుతారంట, మెథడిస్ట్ వాళ్ళు వేరుగా ఉంటారంట, బ్యాప్టిస్ట్ వాళ్ళు వేరుగా ఉంటారంట. దీంట్లో ముంచుడు బాప్తిజం అని చెప్పి బ్యాప్టిస్ట్ వాళ్ళు చెబితే ఆ ముంచుడు బాప్తిజం లెసన్స్ వాళ్ళకు ఉంటాయంట. చిలకలింపు బ్యాప్టిజం అని లోదరన్ వాళ్ళు చెప్తే చిలకలింపు బ్యాప్తిజం వీళ్ళకు ఉంటాయంట. నీకు ఏది నమ్మాలంటే ఆ క్లాసులో కూర్చోవచ్చు అంట. అది ఎట్లా అవుతుంది? నేర్చుకునేటప్పుడు రాంగ్ని విడిచిపెట్టి రైట్ని నేర్చుకోవాలి కదా. అది కదా నేర్చుకునే విధానం. నా డినామినేషన్ కాపాడుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే రాంగ్ని, తప్పుని నేను వదిలిపెట్టి సత్యాన్ని నేను హత్తుకోవడం అనేది ఇంపార్టెంటా? అది కదా ఇంపార్టెంట్. అంటే ఏమోనన్నా మాకు అంతే జరుగుద్ది అన్నాడు. సో మనం ఎంతకాలం ఏమేమి హెబ్రోన్ వాళ్ళం, ఏమేమి లోదరన్ వాళ్ళం, ఏమేమి బ్రదర్ వాళ్ళం, మాది పీడి సుందర్రావు గారిది, మాది ఇది, మాది అది, ఎంతకాలం ఈ డినామినేషన్లు కాకుండా కొత్తవి వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆయన జేసీఎన్ఎం అని పెడితే జేసీఏఎన్ఎం, జేసీబిఎన్ఎం, జేసీసీఎన్ఎం, జేసీఎంఎన్ఎం. ఒకప్పుడు సినిమాల్లో దొంగ అని రాగానే, అది హిట్ అవ్వగానే మంచి దొంగ, పోలీస్ దొంగ, అల్లుడు దొంగ, ఇట్లాంటి సినిమా పేర్లు. ఆ సెంటిమెంట్తో ఆ దొంగకి ముందు ఒకటి వెనకాల ఒకటి, అల్లుడు రాగానే మెకానిక్ అల్లుడు, ఆ అల్లుడు, ఈ అల్లుడు. దానికి ఎట్టయితే యాడ్ చేసేవాళ్ళు జేసీఎన్ఎం ఆయనది హిట్ అవ్వగానే, సో సిఎన్ఎం, జేసీఎన్ఎం, ఏబిఎన్ఎం, బీసీఎన్ఎం, డిసిఎన్ఎం, కల్వరి టెంపుల్, కల్వరి మిషను, కల్వరి కృప, కల్వరి కొండ, కల్వరి కుర్చీ, కల్వరి ఒకటి పెట్టుకుని మిగతా అని పేర్లు మార్చుకోవడం. ఇట్లాంటి ట్రెండ్ ఫాలో అయిపోయి మనం క్రైస్తవత్వాన్ని ఇంకా 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 వేస్ట్ చేస్తున్నాం. సో నేను ఈరోజు, అంటే మనం కొంచెం స్లోగానే వెళ్దాం నీట్గా. నేను ఈ పాయింట్ దగ్గర మీరు అర్థం చేసుకుంటారని నేను ఈరోజు సెక్యులర్ హిస్టరీలోకి వెళ్ళాను. సో ఇవన్నీ ఏమైపోయినాయి అంటే క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ సిద్ధాంతాన్ని చాలా భయంకరంగా ఎఫెక్ట్ చేసినాయి. ఎంతగా ఎఫెక్ట్ చేసినాయి అన్నది మనం థియాలజీ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో నేను దీని గురించి మాట్లాడతాను. సో మీకు అంటే థియాలజీ అంటే దైవశాస్త్రం అంటారు, లేదా వేదాంత శాస్త్రం అంటారు. ఈ థియాలజీ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఈ థియాలజీకి ఉన్న నిర్వచనాలు ఏంటి, ఈ థియాలజీకి సంబంధించిన లక్ష్యాలు ఏంటి, గోల్స్ ఏంటి, ఈ థియాలజీలో టాపిక్స్ ఏమున్నాయి, మనం ఈ థియాలజీని ఎలా, ఇప్పుడు మనం దేవుని గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి, దైవశాస్త్రాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి, ఇప్పుడు ఎన్ని రకాలైన థియాలజీలు ఉన్నాయి, ఉన్న రకాల థియాలజీల్లో మనం ఏ టైప్ ఆఫ్ థియాలజీ ఫాలో అవ్వబోతున్నాం, ఎందుకు ఫాలో అవ్వబోతున్నాం అనేది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు ఈ చరిత్ర ఉంది చూసారా, ఈ గ్రీస్ వాళ్ళు, రోమన్స్ వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన చాలా మినిమం నాలెడ్జ్ అవసరం. అందుకని నేను ఈరోజు సెక్యులర్ హిస్టరీలోకి, అది కూడా ఇన్డెప్త్ వెళ్ళలేదు, చాలా బ్రీఫ్గా నేను హిస్టరీలోకి వెళ్ళటం అనేది జరిగింది. ఎందుకంటే థియాలజీలో రకాలు ఉన్నాయి. సిస్టమాటిక్ థియాలజీ ఉంది, బిబ్లికల్ థియాలజీ ఉంది, స్ట్రక్చరల్ థియాలజీ ఉంది, రకాలు ఉన్నాయి. బైబిల్ని చదివే విధానంలో రకాలు ఉన్నాయి. ఈ విధానాల్ని కూడా ఈ గ్రీస్ వాళ్ళు, రోమోళ్ళు, వీళ్ళు ప్రభావితం చేసిన ప్రభావాలు ఉన్నాయి వాటి మీద. సైంటిఫిక్ టెంపర్మెంట్, వీటన్నిటి యొక్క ఎఫెక్ట్ వీటి మీద ఉన్నాయి. సో నేను ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇన్ని రకాలుగా చరిత్రలో జరిగింది, వీటన్నిటి యొక్క ప్రభావం ఎప్పుడో రాసిన బైబిల్ మీద, బైబిల్ని అర్థం చేసుకునే విధానం మీద చాలా భయంకరంగా పడింది. వీటిల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎన్ని మార్పుల తర్వాత 2021లో మీరు నేను బైబిల్ పట్టుకుని ఈ బ్యాక్గ్రౌండ్లోంచి మనం బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే పరలోకానికి వెళ్తామని కొంతమంది, కిందకు వస్తామని కొంతమంది, బంగారం వేసుకోకూడదని కొంతమంది, బంగారం వేసుకోవచ్చని కొంతమంది, ముసుకో వేసుకోకపోయినా పర్లేదని కొంతమంది, ముసుగు కంపల్సరీగా వేసుకోవాలని కొంతమంది, చెప్పులు తీసేయాలని కొంతమంది,
చెప్పులు వేసుకోవాలని కొంతమంది, రక్షణ పోద్దని కొంతమంది, ఒక్కసారి రక్షణలోకి వస్తే అసలు రక్షణ పోదనేవాళ్ళు కొంతమంది. దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు విశ్వాసులు కొంతమంది, లేదు దేవుడు మనిషికి స్వతంత్రంగా హక్కు ఇచ్చాడు నిర్ణయాలు తీసుకోవడానికి అని కొంతమంది. ఇట్లాంటి ఈ రకరకాల అంబిగ్విటీస్, డౌట్లు, రకరకాల ఇష్యూస్ ముంచాలి, కంపల్సరీగా ముంచాలని కొంతమంది, లేదు చిలకరించాలని కొంతమంది, పాటలు ఏ రకంగా పాడాలని కొంతమంది, అసలు ఆరాధన అంటే అది కాదు ఇదని కొంతమంది. మనలో మనకే చాలా క్లారిటీ లేని స్థితి ఉంది. ఇక మనం లోకానికి వెళ్ళి మనం ఏం చెబుతాం? రాజకీయాల్లోకి రావడం తప్పని కొంతమంది, లేదు రాజకీయాల్లో కూడా మనోళ్ళు మంచోళ్ళు ఉండాలని కొంతమంది, ఫుల్ టైం మినిస్ట్రీ అనేది ఉద్యోగాలు మానేసి చేయాలని కొంతమంది, అసలు ఫుల్ టైం పార్ట్ టైం అని లేదు, ఉద్యోగం చేస్తున్నా కానీ నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నట్టు అని చెప్పేవాళ్ళు కొంతమంది. చేతులు వేసేవాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాలుగా స్వస్థత ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది, అసలు ఇప్పుడు వరాలు లేవు అనేవాళ్ళు కొంతమంది. ఇంత కన్ఫ్యూజన్, దేవుడు కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్లేవాడు ఎందుకు అవుతాడు? దేవుడు మనకు క్లారిటీ ఇస్తాడు కదా. ఆయన కన్ఫ్యూజ్ చేసి మనలో ఒక అర్థం కాని స్టేట్లో తీసుకెళ్ళి వదిలేయడు కదా దేవుడు. ఎక్కడ వస్తున్నాయా అంటే బైబిల్ని స్టడీ చేసేటప్పుడు వీటన్నిటి ప్రభావాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తున్నాయి. వీటిని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఈరోజు ప్రస్తుతం ఇక్కడితో ఆపుతున్నా. ఏమన్నా మాటలు కానీ డౌట్స్ కానీ ఏదన్నా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు. నేను కూడా చరిత్రలో చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు బైబిల్లో ఒక బుక్ ఇంకో బుక్కి సంబంధం ఉందా లేకపోతే లేదా? బైబిల్ మొత్తం యూనిఫైడ్గా యేసు ప్రభుని మనకి తెలియజేసి యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తాయి. యేసు ప్రభు ద్వారా దేవునితో సదాకాలం జీవించడానికి 66 పుస్తకాలకు ఒక లింక్ ఉంది. క్రీస్తుని కేంద్రీకృతం చేసుకొని ఒక లింక్. మరి ఇప్పుడు మనము అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు రోమిలికి రాసిన కాంటెక్స్ట్ వేరు, వీరికి రాసింది వేరు అంటాం కదా. మనం చాలా సార్లు ఇందులో ఒక ముక్క, అందులో ఒక ముక్క, అందులో ఒక ముక్క తీసుకొని చెప్తున్నాం. అది రైటా రాంగా? ఇప్పుడు దీనికి మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, దాంట్లో ఏం చేస్తాం? సైన్స్ క్లాస్లో నేర్పించేది వేరు, మ్యాథ్స్ క్లాస్లో నేర్పించేది వేరు, హిస్టరీలో నేర్పించేది వేరు, లిటరేచర్లో నేర్పించేది వేరు. వీటన్నిటినీ కలిపి నేర్చుకున్న తర్వాత మానవుడికి ఏ వికాసాన్ని అయితే తీసుకురావాలనుకుంటున్నామో అదొకటే ఉంటుంది. మానవుడిని చైతన్యపరచాలి, మానవుడిలో ఒక వికాసాన్ని తీసుకురావాలి, సింగిల్ గోల్. ఇప్పుడు యూనివర్సిటీ అంటే అర్థం ఏంటంటే వర్సటైల్గా ఉన్న వాటిని, వర్సటైల్ అంటే రకరకాలుగా ఉన్న వాటిని యూనిటీలోకి తీసుకురావడం యూనివర్సిటీ. ఇప్పుడు చదువు ఎట్లా స్టార్ట్ అవుతుంది? 10th క్లాస్లో రకరకాల సబ్జెక్టులతో మొదలైంది. చదువు ఎక్కడ ముగింపబడుతుందా అంటే యూనివర్సిటీతో ముగించబడుతుంది. అంటే రకరకాల డిసిప్లిన్స్లో, రకరకాల కాంటెక్స్ట్లో, రకరకాల వాటిల్లో చదువుకున్న మొత్తం మానవుడు నైతికంగా సంతోషంగా వాడు బ్రతకడానికి కావాల్సిన ఒక వికాసాన్ని, ఒక ఆలోచన దృక్పథాన్ని మానవుడికి తీసుకొచ్చే ఒక యూనిఫైడ్ థాట్కి తీసుకొస్తాయి. సో చదువు, అరే నువ్వు చదువుకున్నావు, నీకు ఆ మాత్రం సంస్కారం లేదా అంటాం. సో ఇది ఎట్లా అయితే దేనికి దానికి ఇండివిజువల్ సబ్జెక్ట్స్, దేనికి దానికి ఇండివిజువల్ డిసిప్లిన్స్, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఎట్లా ఇండివిజువల్ డిసిప్లిన్స్ ఒకదానికి సంబంధం లేకుండా ఈ డిసిప్లిన్స్ అన్ని కలుపుకుని మానవ మనోవికాసం కొరకు చదువు ఎలా అయితే ఒక గోల్ని సాధించడం కోసం ఉపయోగపడుతుందో అట్లా 66 పుస్తకాలకి ఉన్న 66 సందర్భాలు, వాళ్ళకున్న రకరకాల సాహిత్యాలు, వాళ్ళకున్న రకరకాల విషయాల్లోంచి దేవుడు రాసుకొచ్చినవి అన్నీ కూడా
దేవుడితో మానవుడు యేసు ప్రభు ద్వారా సంబంధం కలిగి సదాకాలం ఆయనతో జీవించే ఒక్క గోల్ దగ్గరికి తీసుకొస్తాయి. ఇండివిజువల్గా చూసినప్పుడేమో సెపరేట్గా ఉంటాయి. వీటిలో నుంచి ప్రతి దాంట్లో నుంచి ఒక యూనిఫైడ్ థ్రెడ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అడ్డపోగులు ఉంటాయి, నిలువు పోగులు ఉంటాయి. వీటిలో రకరకాల రంగుల పోగులు ఉంటాయి. మెటీరియల్ మారుతుంది. జరీ పోగు వేరుగా ఉంటుంది, కాటన్ పోగు వేరుగా ఉంటుంది, దాన్ని ఏమంటారు సిల్క్ పోగు వేరుగా ఉంటుంది. వీటన్నిటినీ కరెక్ట్గా నేసినప్పుడు ఏమవుతుంది అంటే స్త్రీ యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి ఒక చీర వస్తుంది. దాంట్లో ప్రతిదాని యొక్క డీటెయిలింగ్ ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నా కానీ ఈ అన్ని డీటెయిలింగ్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే ఒక కామన్ గోల్ దగ్గరకు తీసుకొస్తాయి. అట్లా బైబిల్లో 66 పుస్తకాల్లో 66 డిఫరెంట్ కాన్సెప్ట్స్, 66 డిఫరెంట్ సందర్భాలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా దేవుని చిత్తానుసారమైన ఏక విషయం దగ్గరికి పట్టుకొస్తాయి. మనం అది ఎలా వస్తుంది అనేది మనం చదువుతాం. నేనేమన్నా క్లారిటీ ఇవ్వగలిగానా బ్రదర్? అంటే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. యా, అది మనం ఒక్కొక్కటి సందర్భాల్లో ఇప్పుడు కీర్తనలో ఒక లేఖన భాగం తీసుకుంటాం, దావీదు గారి సందర్భం వేరు, ఫిలిప్పీ పత్రికలో ఒక సందర్భం తీసుకుంటాం. ఇవన్నీ కలిపి ఒక మెసేజ్ గా మనం ప్రజెంటేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏంటంటే చాలా సార్లు మన ఇంటెన్షన్ ఏంటో దాన్ని మాత్రమే మనం చెప్తున్నాం. అవును. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అంటే ఎలా ప్రేమించాలి, ఇలా క్షమించాలి అనే విషయాన్ని ఎలాగా తీసుకుని చెప్పింది రైటేనా, లేదంటే ఇప్పుడు నేను మీకు బోధించినప్పుడు అందులో ఉన్న విషయాన్ని నేను మీకు ఒక మెసేజ్ చెబుతా. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. బైబిల్లో ఒక దేశానికి రాజు చెప్పిన రెఫరెన్స్ చెబుతా. ఆ రాజుగారు గుర్రం మీద వెళ్తా ఉన్నారు. గుర్రం మీద వెళ్తున్న రెఫరెన్స్ ఒకటి చెబుతా. ఆయనకు పొడవైన జుట్టు ఉంది. పొడుగైన జుట్టుగా ఒక రెఫరెన్స్ చెబుతా. దారిలో అంజూరపు చెట్టు కనిపించింది, దానికి కాయలు లేవు, దానికి సంబంధించిన రెఫరెన్స్ ఒకటి చెబుతా. అంజూరపు చెట్టుకి జుట్టు ఇరుక్కుపోయింది, చెట్టుకు జుట్టు ఇరుక్కుపోయిన రెఫరెన్స్ ఒకటి చెబుతా. ఆయన అక్కడి నుంచి కింద పడినప్పుడు కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చినాయి, యోధా ఇస్కరియోతుకు సంబంధించిన రెఫరెన్స్ ఒకటి చెబుతా. అంతటా దేవదూతలు పరలోకంలో ప్రత్యక్షమయ్యారు, దానికి ఒక రెఫరెన్స్ చెబుతా. పాత సినిమాలో అంటే మరి ఇక్కడ నేను అనవసరమైన సినిమాలు చూడటం మానేశాలండి. కొంతమంది అసలు సినిమాలు చూడని వాళ్ళు మంచోళ్ళు ఉన్నారేమో ఇక్కడ. నేను అందుకని అట్లా మాట్లాడుతాను. ఇప్పుడు పాత సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే మనకి మెసేజ్లు ఫోన్లు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఒకరిని కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లెటర్ పంపించేవాళ్ళు. లెటర్ ఎట్ట పంపించేవాళ్ళు, హ్యాండ్ రైటింగ్ గుర్తుపడతారని న్యూస్ పేపర్లో నుంచి పదాలన్నిటిని తీసుకొచ్చి అతికిచ్చేవాళ్ళు. ఒక్కొక్క పదం ఒక్కొక్క సందర్భంలో సంబంధించిన పదం అది. కానీ వాటన్నిటిని చోట పెట్టినప్పుడు ఏమవుతుందో కథ వచ్చుద్దా లేదా? అట్లా బైబిల్లో నేను 4-5 సందర్భాలు వాటి రెఫరెన్స్ని తీసుకుని ఇందాక బ్రదర్ అన్నట్టు నేను చెప్పాలనుకున్న కథను కూడా నేను అల్లొచ్చు. ప్రతిదానికి బైబిల్లో రెఫరెన్స్ చెప్పేయచ్చు. కానీ నిజంగా బైబిల్ అదే చెబుతుందా అంటే అది అలా చెప్పదు. బైబిల్ మనం అక్కడ చాలా పెద్ద తప్పు చేస్తాం. ఇన్ని సిద్ధాంతాలు రావడం కూడా మెయిన్ రీజన్ అదేనండి. అదే అండి, ఎవరి లెక్కలో వాళ్ళు బైబిల్ చదివేస్తారు, ఎవరి లెక్కలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు అది రైట్ అనిపిస్తుంది కదా, ఆడు వాక్యమే చూపిస్తుంది అంతే. ఇప్పుడు కదా, ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు పిల్లలు లేరని, డింగ్ క్వశ్చన్ మార్క్. ఎవరు చెప్పారు మీకు ఉద్యోగాలు రావని, డింగ్ క్వశ్చన్ మార్క్. ఎవరు చెప్పారు మీరు ఆ ఇల్లు కట్టుకోలేరని. యేసు ప్రభువు దగ్గరకు రండి, మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అని చెబుతున్నారు. నీ దుఃఖ దినాలు సమాప్తం దేవుడు ఎక్కడ చెప్పాడు? బైబిల్లో రెఫరెన్స్ ఉంది. ఎక్కడ? నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ప్రతి కన్నీటి బిందువు తుడవబడును. అక్కడ ఇప్పుడు మీ పిల్లోడిని ఎంసెట్ ఎగ్జామ్స్ రాయించడానికి మీరు ప్లాన్లో ఉన్నారు. వాడు ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఇంజనీర్ అయితే జీవితాంతం సుఖంగా బ్రతకొచ్చు.
ఇది ప్రిపరేషన్ టైంలోనే సుఖంగా, ఇప్పుడు మీరు సుఖంగా బ్రతికే కాలేజీకి తీసుకెళ్లారనుకోండి, అంటే ఎటు మీ వాడు డాక్టర్ అయితే ఏసీ రూమ్లో ఉంటాడు కదండి, ఏసీ రూమ్లో పడుకుంటాడు కదా. మా కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ ఏసీ బెడ్లు ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి. మీ వాడు కోచింగ్ సెంటర్కి రాగాలని వాడికి మంచిగా ఆహారం పెట్టి పడుకోబెడతాము, మధ్యాహ్నం దాకా నిద్రకేస్తాం వాడిని. డాక్టర్ అయిన తర్వాత ఎట్లా రెస్ట్ తీసుకోవచ్చో వాడికి నేర్పిస్తాము, మధ్యాహ్నం అన్నం పెట్టి మళ్ళీ పడుకోబెడతాము అని చెప్పి వాడన్నా మీ కోచింగ్ సెంటర్ వాడు మీకు చెప్పాడు అనుకోండి, వాడి దగ్గర జాయిన్ చేస్తాడా? లేకపోతే పొద్దున్న 5 గంటలకు లేపుతాము, ఆడికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులు చెబుతాము, ప్రతి వారం పరీక్ష పెడతాం అన్న దగ్గర జాయిన్ చేస్తారా? కష్టమైనా కానీ ప్రతి వారం పరీక్ష పెట్టేవాడి దగ్గర జాయిన్ చేస్తాం. ఎందుకు? సుఖం అన్న తర్వాత వచ్చేది. ఇప్పుడు బైబిల్లో ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి చెప్పి యేసు ప్రభు దగ్గరకు వస్తే మీ దుఃఖ దినాల సమాప్తం అని ఎవరు చెప్పారు? ఇదిగో తోడేళ్ల మధ్యలో నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, లోకం మిమ్మల్ని ద్వేషించినట్టు, నన్ను ద్వేషించినట్టు మిమ్మల్ని కూడా ద్వేషించుద్ది అని యేసు ప్రభు ప్రార్థన ఏం చేశాడు? తండ్రి వాళ్ళని తీసేయాలని కాదు నేను ప్రార్థన చేస్తుంది, వాళ్ళ మధ్య వాళ్ళని కాపాడని ప్రార్థన. అంతం వరకు సహించుకునేవాడు రక్షించబడతాడని బైబిల్లో ఉంటే, సహించుకోవడం అంతం వరకు ఉంటుంది. సహించుకునేది ఎప్పుడు? పరిస్థితులు మంచుకున్నప్పుడు, మంచిగా లేనప్పుడా? మంచిగా లేనప్పుడు. అంటే నేను ఎప్పుడు దాకా సహించుకోవాలి? అంతం వరకు సహించుకోవాలి. నా పరిస్థితులు ఎప్పుడు దాకా బాగావు? అంతం వరకు బాగావు. నేను నూతన యెరూషలేము పట్టణంలో యేసు ప్రభు నా దగ్గరికి వచ్చి, అరే నువ్వు చివరిదాకా కష్టపడ్డావు చచ్చిపోయేదాకా, అయినా ఓర్చుకున్నావు, ఇక ఏడవబాక నా కన్నీటి బాష్పాలు తుడిచి ఇక నీకు దుఃఖం ఉండదు అని నీ దుఃఖ దినాలు సమాప్తం అప్పుడు చెబుతాడు. ఎన్ని తప్పుడు బోధలు, ఎన్ని రాంగ్ టీచింగ్స్ మాట్లాడుతున్నారంటే అన్ని రాంగ్ టీచింగ్స్ మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పా కదా దశంభాగం గురించి, ఎన్ని చోట్ల నేనే చేశాను ప్రసంగాలు, దశంభాగం ఇవ్వకపోతే మీరు దొంగలు అవుతారని. ప్రభువు నన్ను కరెక్ట్ చేసిన తర్వాత నేను దాన్ని కరెక్ట్ చేసుకున్నా. సో అట్లా బైబిల్లో మనకు తెలియకుండా చాలాసార్లు రెఫరెన్స్లు 4-5 రెఫరెన్స్లు లింక్ పెట్టేసి ఆ 4-5 రెఫరెన్స్ల యొక్క లింక్లో నుంచి మనం ఒక మెసేజ్ని తీసుకుని చెప్పేయడానికి మనం ప్రయత్నం చేస్తే పొరపాటు చేస్తాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, స్త్రీలకు సంబంధించిన 4 రెఫరెన్స్లు తీసుకొచ్చి ఒక జోక్ చెప్పి 4 రెఫరెన్స్లకు ఒక లింక్ చెప్పి ఒక స్టోరీ చెప్పేస్తే మెసేజ్ అయిపోద్ది. కానీ నిజంగా దేవుడు చెప్పాలనుకున్న మెసేజ్ అంటే కాదు. మళ్ళీ మనం చెప్పిన ప్రతిదానికి బైబిల్లో రెఫరెన్స్ ఉంటుంది. అంత రెఫరెన్స్లో నుంచి కూడా మనం రాంగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో అటువంటి తప్పులు మనం చేయకుండా ఉండాలనే ఆశతోనే రాజ్ కుమార్ గారు, నేను కొంచెం దీని మీద సీరియస్గా తీసుకుని బైబిల్ని ఎట్లా వర్కౌట్ చేద్దామన్న పాయింట్ మీదే ఇప్పుడు ఈ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. అందుకే ఇంత పునాదుల్లో నుంచి ఇన్ని ఇష్యూస్ని నేను అడ్రస్ చేసుకుంటా టాపిక్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ కాంటెక్స్ట్ బేస్ లో మాట్లాడొచ్చు కదా సార్? అంటే యా, అది కూడా మనకి తెలియాలి నాన్న. ఇప్పుడు కాంటెక్స్ట్ బేస్ ఒరిజినల్ కాంటెక్స్ట్కి ఇన్లైన్ ఉందనుకోండి. ఇప్పుడు స్త్రీలు పురుషులకి లోబట్టడం, పురుషులు భార్యల్ని ప్రేమించడం, ఒరిజినల్గా రాసిన ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు అదే కాంటెక్స్ట్ ఇక్కడ కూడా, మన కాంటెక్స్ట్ కూడా దానికి రిలేటెడ్గా ఉందనుకోండి, మనం దాన్ని ఆ సందర్భంలో ఒక ఫ్యామిలీని మనం అడ్రస్ చేసేటప్పుడు మనం దాన్ని అట్లా మాట్లాడచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ కాంటెక్స్ట్ తెలియకుండా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మన పౌరసత్వం పరలోకంలో ఉంటుంది అన్న దానికి, మా దేశం కానాన్ దేశం, భారతదేశ పౌరులు మేము కాదు, మాకు రాజ్యాంగంతో జెండాతో మాకు సంబంధం లేదని మాట్లాడటం చాలా డేంజర్. కొన్ని సందర్భాలు అప్పటికి ఇప్పటికీ కొన్ని సందర్భాలు కలుస్తున్నాయి. సో అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగానే డీల్ చేస్తాం, కొన్నిటిని మనం డీల్ చేయలేం. సో కొన్నిట్లో మనం పొరపాట్లు చేయము, కానీ కొన్నిట్లో పొరపాటు చేసే ప్రమాదం ఉంది. కానీ ఆ కొంచెం పొరపాటు కూడా అసలు కంప్లీట్ సత్యాన్ని మార్చేస్తుంది. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. అది మంచి మాట. అసలు మనం అన్నిటినీ తప్పుగా తీసుకోవడానికి లేదు, కొన్ని సందర్భాలు కలుస్తాయి ఖచ్చితంగా.
సార్ క్రూసైడ్స్ గురించి చెప్పారు. నేను ఎక్కడో విన్నది ఏంటంటే క్రైస్తవ దేశాలుగా పేరుగాంచినవి అవి వాళ్ళ యొక్క రాజ్యాలని, తర్వాత సరిహద్దుల్లో చొరబడినటువంటి వాళ్ళని అన్య దేశాల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి అని చెప్పేసి యుద్ధాలు చేశారు దానికి అని చెప్పేసి నేను విన్నానండి. లేదండి, అది తర్వాత మనోళ్ళు దాన్ని సమర్థించుకోవడం మొదలు పెట్టారు. చాలా భయంకరంగా చంపేశారు క్రైస్తవత్వాన్ని నమ్ముకోకపోతే. యూదులు ఇప్పుడు కూడా యూదుల్లో క్రైస్తవత్వం మీద ఉన్న ఒక పర్సంటేజ్ ఆఫ్ వ్యతిరేకతకి ఇది కారణం. క్రూసైడ్స్ యూదుల్ని బాగా చంపేశారు. క్రైస్తవత్వాన్ని నమ్ముకోకపోతే చంపేయడం వాళ్ళని. మెజారిటేరియన్ రూలు క్రైస్తవత్వంలో చాలా చేశారు. సో ఏ మతానికైనా పవర్ చేతిలోకి వస్తే డేంజరే, క్రైస్తవ మతం అయినా సరే. సరైన సత్యంలో లేకపోతే మనం డేంజర్లోకి వెళ్తాం. పాస్టర్ గారు, మనం ఎట్లా ప్రొసీడ్ అవుతున్నాము ఆ వీక్లీ ఇది అనాలిసిస్ మీరు కొంచెం ఓకే అందరికి. ఓకే, అందరూ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నానండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యు ఆర్ ఆల్ పార్టిసిపేటింగ్ వెరీ యాక్టివ్లీ. అయితే ఏంటి అని అంటే, మామూలుగా ప్రతి మంగళవారం కూడా మన మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్ ఉంటుంది. అయితే ఈ వారము డీప్ టీచింగ్ జరిగింది కనుక మనం దీని మీద ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా మీరు పూర్తిగా వాటి బ్యాక్గ్రౌండ్ ఎవిడెన్సెస్ తో సహా మీరు స్టడీ చేసి, ఇచ్చినటువంటి నోట్స్ రిసోర్సెస్ అన్ని కూడా స్టడీ చేసి, నెక్స్ట్ వీక్ మనం గ్యాదర్ అయినప్పుడు మనం పూర్తిగా Q&A సెషన్ మనము ఉండొచ్చు. ఒకవేళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కనుక అవి ఎక్కువగా టైంని ఒకవేళ ఆక్యుపై చేయకపోతే పాస్టర్ గారు టీచింగ్ కంటిన్యూ చేస్తారు. ఆ క్వశ్చన్స్ కూడా మనకి గ్రూప్ లో పెట్టేసిన ఈ వీక్ డేస్ మధ్యలో కూడా హెల్ప్ఫుల్. అవును, అయితే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మీరు గ్రూప్ లో పెట్టేస్తే వాటిని నెక్స్ట్ ట్యూస్డే గ్యాదర్ అయినప్పుడు స్ట్రైట్ అవే అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ లో మనం డిస్కస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. తర్వాత అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి మనం ఏంటి అని అంటే, ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెట్టాము, మీరు మీ అటెండెన్స్ ని, టైం పంక్చువాలిటీని, డిసిప్లిన్ కొంచెం మీరు మెయింటైన్ చేయండి. ఎందుకంటే డెఫినెట్ గా వీ హ్యావ్ టు మేక్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. మరి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి, వీ మస్ట్ డైవ్ డీప్ అంటే ఖచ్చితంగా కొంత డిసిప్లిన్ చేసుకోవాలి, కొంత టైం సాక్రిఫైస్ చేయాలి. వీ మస్ట్ డూ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పర్సనల్లీ. సెల్ఫ్ డిసిప్లినే. ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, మీకు మార్కులు లేదు, ఏం లేదు. ఈ నోట్స్ అంతా తీసుకొని ఈ వారం అంతా కూర్చొని మనం నేర్చుకోవాలని మనము కాస్త పరిశ్రమించాలి. దానిలో నుంచి మనకు వచ్చిన కొత్త ఆలోచనలు మీరు నాకన్నా రాయండి, గ్రూప్ లో అన్నా పెట్టండి, నేను వాటిని వెంటనే పాస్టర్ గారికి అందజేస్తాను. అవి నెక్స్ట్ సెషన్ లో అడ్రస్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఇలా లైవ్ లో కూర్చొని మనం ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ మనం వాటికి ఆన్సర్ చెప్పుకుంటూ పోతాం అంటే other people may get bored or something and it will take a lot of time. సో ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే, కామెంట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇట్. గ్రూప్ లో పెడితేనే మంచిది సార్, అంటే అందరూ తెలుసుకుంటారు కదా. అదే గ్రూప్ లో పెట్టేసి కాదు రాంబాబు, ఇప్పుడు ఈ రోజు విన్న సెషన్ ని వెంటనే మనము క్వశ్చన్స్ అడిగినప్పుడు అనాలోచితంగా అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నోట్స్ ని, రిసోర్స్ ని అంతా కూడా మనం తీసుకొని మన సెల్ఫ్ స్టడీ కూడా మనం చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రశ్నలు గ్రూప్ లో పెడితే వాటిని నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా అడ్రస్ చేసేసి తర్వాత తదుపరి క్లాస్ లోకి వెళ్ళడానికి ఉంటుంది. నేననేది అదేనండి, మనం స్టడీ చేసి అంతే. అంటే డిస్కషన్ ఈ జూమ్ మీటింగ్ లో పెట్టడం వల్ల టైం వేస్ట్ అవుతుంది చాలా. మెటీరియల్ ఏదన్నా ఉంటే అదంతా కూడా గ్రూప్ లో డైరెక్ట్ గా పోస్ట్ చేసేస్తా ఉంటాం. అదే బెస్ట్ అండి. కావాలంటే మంత్లీ వన్స్ Q&A పెట్టుకుంటే బెస్ట్, ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత.
పాస్టర్ గారు నా వైపు నుంచి అంతేనండి. ఇంకా ఓకే ఓకే ఓకే. సో మనం కొన్నిసార్లు ఇట్లా అంటే ఎందుకు అంటే చరిత్రలో చర్చ్ దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఆ తర్వాత చర్చ్ని ప్రభావితం చేస్తూ నడిపిస్తున్న టైంలో ఈ చర్చ్ మీద ప్యారలల్గా వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తూ ఉండింది, కంటిన్యూస్గా ఉండింది. సో మనం కొన్నిసార్లు అవతలకి వెళ్ళి కూడా నేర్చుకుంటాం, మళ్ళీ యువతలు నేర్చుకుంటా దీని ఎందుకు అలా అయింది అనేది కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ఇట్లాంటి ఇష్యూస్ని కూడా మనం టేకప్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఎటు మనకి ప్రేయర్ మీటింగ్ లాంటిది కాదు కాబట్టి, సో అంటే బైబిల్ చాలా తక్కువ ఉంది, ఇదేంటి వేరే విషయాలు ఎక్కువ ఉన్నాయి అని ఇట్లాంటి ఆలోచనలోకి వెళ్ళటం కంటే వీటన్నిటి ప్రభావితం నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యే చాలా ఇష్యూస్కి వీటికి సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఇప్పుడు మన సిద్ధాంతాల్లో కూడా, డెఫినేషన్స్లో కూడా, మనకున్న డాక్ట్రిన్స్లో కూడా వీటికి సంబంధించిన మూలాలు చాలా ఉన్నాయి, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి చాలా ఇష్యూస్ మారిపోయినాయి. సో మనం వాటిని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకుందాం. నేను ఇంకొన్ని రిసోర్సెస్ ఇవి నేను పెడతా ఉంటాను గ్రూప్లో. మీరు ఎంత స్టడీ చేయగలిగితే అంత స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఓకే మరి. సో ఎవరికైనా ఏమైనా అభిప్రాయాలు ప్రశ్నలు ఉంటే మీరు ఓపెన్ గా మీరు గ్రూప్ లో పెట్టొచ్చు. గ్రూప్ లో దయచేసి వేరే ఇతరత్ర పోస్టులు మాత్రం ఏమి పెట్టకండి, ఎందుకంటే గ్రూప్ అందరికి ఓపెన్ గా ఉంది కాబట్టి. తర్వాత మెయిన్ గా మీకు తలెత్తినటువంటి ప్రశ్నలు వాటిని మీరు పెట్టండి. మా వైపు నుంచి మెటీరియల్ అంతా పేపర్ వర్క్ అదంతా ఏది అందుబాటులో ఉన్నా దాన్ని గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అడిగే ప్రతి చిన్న ప్రశ్న కూడా అది గ్రూప్ లో ఉండడమే కాదు, వీఆర్ మెయింటైనింగ్ ఎ రికార్డ్. అది హార్డ్ కాపీ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ రికార్డ్ ప్రకారంగా వెంటనే నెక్స్ట్ సెషన్ లో అవి స్ట్రైట్ అవే అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్, మీ ప్రతి రైటింగ్ కూడా మేము కన్సిడరేషన్ లో తీసుకుంటున్నాం. సో అది గమనించండి. తర్వాత ఇంకొక 2 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి బిఫోర్ వి క్లోజ్ అండ్ ప్రే. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. కరెక్ట్ పేరు, ఊరు, ప్రొఫెషన్, ఫోన్ నంబర్ ఇవ్వండి. వీ వాంటెడ్ టు మెయింటైన్ ఎ డేటాబేస్. ఎందుకు అనంటే మీరు ఏ కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే మీరు జూమ్ మీటింగ్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఫోన్ వాడుతున్నట్లయితే అక్కడ మీ పేరు ఎంటర్ చేసి మీరు మీటింగ్ కి జాయిన్ అవ్వండి. సో దట్ వీ కెన్ రికగ్నైజ్ యూ విత్ ఒరిజినల్ నేమ్. సో అక్కడ ఏదో శాంసంగ్ SWWKKK ఏదో వస్తుంది, మీ మొహం కనబడుతుంది. ఎందుకంటే 53 మంది ఉన్నాం ప్రస్తుతం గ్రూప్ లో. అందరు పరిచయం లేరు. నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు, పాస్టర్ గారు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు. మనం అందరం కలిసి స్టడీ చేస్తున్నాం కాబట్టి మనకు ఇంటరాక్టివ్ గా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ముగించుకుందాం. మరి రాంబాబు గారు ప్రార్థన చేస్తారా? కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన మరి అనేకమైన విషయాలు ఆయన మరి నిజంగా మేము తెలుసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా మరి మాస్టర్ గారు మాకు బోధించడానికి నేను మీరు ఇచ్చిన ఈ ప్రతి వందనాలు. నిజమే, మేము నేర్చుకోవడానికి ఇష్టపడాలి నాయన, చెప్తున్నామని అర్థం చేసుకుని రెడీ చేసి నాయన వాక్యంలో దాగి ఉన్న సత్యాన్ని మేము గ్రహించడానికి మీరు కృప చూపించి మా సహాయం చేయండి. ఆటంకాలన్నీ కూడా తొలగించండి. ముందు మా మైండ్ లో ఉన్నవన్నీ కూడా తీసివేసి నూతనంగా నేర్చుకోవడానికి కృప చూపించండి. కృప ఈ రోజు చెప్పబడిన అనేకమైన విషయాలు భవిష్యత్తు దినాల్లో మేము సంఘాల్లో బోధించడానికి అనేక మందికి షేర్ చేసుకోవడానికి మీరు కృప చూపించండి. ఈ యొక్క ఆలోచన ఇచ్చి ఈ పరిచర్యలో మరి పార్టిసిపేట్ చేస్తున్న దైవ సేవకుల్ని, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మమ్మల్ని ఆయన నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి అనేకమైన విషయాలు మాకు బోధించమని నీకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, Thank you thank అండి. you. థ్యాంక్ యూ వెరీ మచ్.
యా గుడ్ నైట్. ప్రతి మంగళవారం ఉంటదండి. అవునండి, యా ఎవ్రీ ట్యూస్డే. సేమ్ టైం. యా ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేశాము. మీరు కూడా దయచేసి గ్రూప్ లో పెడుతున్న ప్రతి పోస్ట్ ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. అంటే నేను చూస్తాను. అంటే Yeah. ఈ సేమ్ టైం ఎవ్రీ మంగళవారం ఉంటదా? అంటే ఒక్కోసారి మనం మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా అని. లేదు లేదు, ఎవ్రీ మంగళవారం 8 to 10 o'clock మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు అక్కడ ఇంతకు ముందు ఒక యూట్యూబ్ లింక్ పెట్టాను, దాంట్లో ఈ మళ్ళీ క్లాస్ నేను ఇప్పుడు పోస్ట్ అప్లోడ్ చేసేస్తాను. సో మీరు మళ్ళీ వినాలన్నా కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.